వెల్కమ్ టు ద డిబేట్. శ్రీవారి మహాప్రసాదమైనటువంటి లడ్డూ తయారీకి వినియోగించినటువంటి నెయ్యి పైన ప్రస్తుతం మనం చూస్తున్నాం కల్తీ జరగడం. దీనిపైన నివేదికలు వచ్చినటువంటి నేపథ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే స్వయంగా కూడా ఈ నెయ్యి కల్తీ జరిగిందనేటువంటి అంశాన్ని చెప్పడమే కాదు, దీనికి సంబంధించినటువంటి రిపోర్టులను కూడా బహిర్గతం చేశారు. ఈ అంశం ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీవారి భక్తులు హైందవులందరినీ కూడా హృదయాలను తాకింది. సో అప్పటి నుంచి కూడా ఈ అంశం పైన తీవ్రమైనటువంటి చర్చ సాగుతోంది. దీంతో ప్రభుత్వం దీనిపైన సిట్టు ఆదేశించింది. సిట్టు కూడా రంగంలోకి దిగింది. ఇవాళే వారు తిరుపతికి చేరుకున్నారు. శ్రీవారిని దర్శించుకున్న తర్వాత విచారణకు సంబంధించినటువంటి వ్యవహారం పైన దృష్టి సారించారు. గుంటూరు ఐజీగా ఉన్నటువంటి సర్వశ్రేష్ఠ త్రిపాఠి యొక్క బృందం మనం చూస్తున్నాం. తిరుమలలో కూడా వారు దర్శనానికి వెళ్తున్నటువంటి సమయం అది. ఆ సందర్భంగా కూడా వారందరూ కూడా ఏదైతే వచ్చినటువంటి బృందం మొత్తం కూడా ఎలా ఈ యొక్క నెయ్యి సంబంధించినటువంటి కల్తీ వ్యవహారానికి సంబంధించిన అన్ని అంశాలని కూడా బయటకు తీయబోతోంది. దీంతో ఏం జరగబోతోంది అనేటువంటి ఒక ఆందోళన గతంలో సప్లై చేసినటువంటి వారు కావచ్చు, పాలకుల్లో కూడా నెలకొన్నట్లుగా మనకు తెలుస్తోంది. ప్రధానంగా కూడా టెండర్ల ప్రక్రియ దగ్గర నుంచి సో వాటిని ఏ రకంగా టెండర్ల విధానాన్ని నిర్వహించారు, ఏ నిబంధనలను పెట్టడం జరిగింది, ఏ రకంగా సప్లై చేశారు, సప్లై చేసిన దాంట్లో ఉండాల్సినటువంటి నియమ నిబంధనలు ఏంటి, వాటిని ఎలా దుర్వినియోగం చేశారు, ఏ రకంగా ఈ కల్తీ వ్యవహారం కూడా దాగిందనేటువంటి అన్ని అంశాలని కూలంకషంగా ప్రత్యక్షంగా దీంట్లో భాగస్వాములు ఎవరు, పరోక్షంగా దీంట్లో ఎవరన్నా భాగస్వాములు ఉన్నారు, ఇలా అన్ని అంశాలని కూడా వెలికి తీయబోతోంది సిట్టు రంగంలో దిగడంతో కూడా మొత్తం అక్రమార్కుల గుండెల్లో మాత్రం దడ మొదలైందని మాత్రం మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఇంకొక వైపు మనం చూస్తున్నాం, ఇవాళ శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని పైన ప్రభుత్వం దుష్ప్రచారం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుష్ప్రచారం చేశారంటూ కూడా వైసీపీ శ్రేణులు ఆలయాల్లో ఇవాళ పూజలకు పిలుపునిచ్చారు. కొన్ని చోట్ల ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు కూడా ఇవాళ పూజలు చేశారు. కానీ ఎక్కడా కూడా ఆ పార్టీ అధినేత జగన్ కనిపించలేదు. అలానే గతంలో టీటీడీ చైర్మన్లుగా పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డి కావచ్చు, బొమ్మన కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా పూజలు చేసినట్లు కనిపించలేదు. అయినా ఈ పూజలు కూడా వారు తప్పు సంబంధించిన దానిపైన కాకుండా దీనిపైన తప్పుడు ప్రచారం చేశారు కాబట్టి దీనిపైన వాళ్ళు చేస్తున్నటువంటి పూజలకు సంబంధించినటువంటి పిలుపునిచ్చినా కూడా ఆశించిన స్థాయిలో కూడా అక్కడ స్పందన కనిపించలేదు. అయినప్పటికీ కూడా ఈ లడ్డు కల్తీ వ్యవహారానికి సంబంధించిన అంశం పైన, తిరుమల దర్శనానికి సంబంధించినటువంటి అంశం పైన కూడా జగన్ ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలనేటువంటి కారణాలతో తిరుమలకు వెళ్ళకపోవడం, దీన్ని కాస్త ప్రభుత్వం ఆంక్షలు లేకపోతే నిబంధనలు అన్నటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించడమే కాదు, అసలు ఏంటి ఈ హిందుత్వం ఏంటి, ఈ హిందూయిజం ఏంటి, అసలు నన్ను డిక్లరేషన్ ఇవ్వమనడం ఏంటి, ఎప్పుడూ లేనటువంటి నిబంధన నాకేంటి, పట్టు వస్త్రాలు సమర్పించినాం కాబట్టి ఇప్పుడు ఆంక్షలు ఎందుకు అనేటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి జగన్ సంబంధించిన దానిపైన కూడా తీవ్రంగా కౌంటర్స్ వస్తున్నాయి. తీవ్రంగా కూడా ఇటు కూటమి పార్టీలే కాదు మిగిలినటువంటి హైందవ సంఘాలు కూడా స్పందించాయి. జగన్ చేసినటువంటి వ్యాఖ్యలకు ఆయన పైన దేశద్రోహం చట్టం కానీ ఉంటే కేసు పెట్టేవాళ్ళం, అసలు బహిష్కరణ చేయాలని చెప్పి కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే మాత్రం ఈ రకంగా దుమారం ఒకవైపు సాగుతూ ఉంది. దీనిపైన పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా విచారణ మాత్రం జరగబోతోంది. దీంట్లో జరిగినటువంటి అన్ని అంశాలు కూడా బయటకు రావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చూస్తోంది. ఇంకోవైపు కేంద్రం కూడా దీంట్లో అవసరమైనటువంటి విచారణలో జోక్యం చేసుకుంటామని చెప్పి మంత్రి శ్రీనివాస్ వర్మ కూడా ప్రకటించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ విచారణకు సంబంధించిన అంశం అయితే మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. ఎలాంటి వ్యవహారాలు బయటకు చూస్తాయనేటువంటి చర్చ అయితే కూడా సాగుతుంది. సో ప్రస్తుతం ఈ సిట్టుకు సంబంధించినటువంటి విచారణ తిరుపతిలో బృందం వెళ్ళింది. ఇక్కడ తిరుపతిలో వారు వెళ్ళిన తర్వాత ఏ అంశాలను పరిశీలించబోతున్నారు, వారి దృష్టికి భక్తులు కావచ్చు మిగిలినటువంటి వారు కూడా ఏదైనా విషయాలుంటే తీసుకెళ్లేటువంటి అవకాశం ఉందా, లేకపోతే ప్రభుత్వం ఏం ఆదేశించింది, ఈ విచారణకు సంబంధించిన విషయం పైన ప్రభుత్వం వారికి ఎలాంటి స్పష్టత ఇచ్చింది, ఏ రకంగా ఈ విచారణ చేపట్టాలనేటువంటి ఆదేశాలు ఉన్నాయి, విచారణ కూడా ఎప్పటి వరకు సాగబోతోంది, సో ఎప్పుడు దీన్ని పూర్తి స్థాయిలో నివేదిక అందించబోతున్నారనేటువంటి అంశాలపైన కూడా మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అలానే తిరుపతి నుంచి కూడా దినేష్ మనతో పాటు దీంట్లో పార్టిసిపేట్ అవుతారు. సో ముఖ్యంగా రామారావు చెప్పండి, ముందుగా ఈ సిట్టు బృందం అయితే మాత్రం తిరుపతికి చేరుకున్న పరిస్థితి, ఇవాళ శ్రీవారిని కూడా దర్శించుకున్నారు. సో ఈ సిట్టు బృందం ముందున్నటువంటి ప్రధానంగా దీన్ని వెలికి తీసేందుకు వారు ఏ రకంగా విచారణ చేయబోతున్నారు అనేటువంటిది ఒక అంశం. సో ప్రభుత్వం కూడా వీరికి ఈ విచారణకు సంబంధించిన విషయంలో ఎలాంటి స్వేచ్ఛనిచ్చింది, ఏ రకమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది, సో ఎప్పటిలోగా ఈ విచారణ కూడా పూర్తయ్యే అవకాశం ఉండొచ్చు?
శ్రీహరి సిట్టుకు సంబంధించి గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలోని బృందాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియమించారు. దీనికి సంబంధించి జీవో కూడా విడుదలైంది. కొద్దిసేపటి క్రితమే ఏబిఎన్లో ఎక్స్క్లూజివ్గా విజువల్స్ కూడా వస్తున్నాయి. ఈ త్రిపాఠి బృందం ఇప్పటికే తిరుమల చేరుకొని అక్కడ శ్రీవారిని దర్శించుకొని ఆ తరువాత వాళ్ళు విచారణ ప్రారంభించాలి అని నిర్ణయించారు. ఇందులో ప్రధానంగా శ్రీహరి ఆయన సర్వశ్రేష్ఠ త్రిపాఠితో పాటు విశాఖ రేంజ్ డిఐజీ గోపీనాథ్ జెట్టి, అదేవిధంగా కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు, వీళ్ళ ముగ్గురు నేతృత్వంలోని బృందం అంతా కూడా ఇప్పుడు దర్యాప్తు ప్రారంభించాలని నిర్ణయించింది. సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇవ్వాలి అని చెప్పి ప్రభుత్వం ఆదేశించడమే కాకుండా టీటీడీతో పాటు మిగతా డిపార్ట్మెంట్లు ఏవైతే ఇందులో రాష్ట్రంలోని డిపార్ట్మెంట్లు ఇన్వాల్వ్ అయ్యాయో వీళ్ళందరూ కూడా ఈ సిట్టుకు సహకరించి తీరాల్సిందేను అని చెప్పి కూడా జీవోలో స్పష్టంగా పేర్కొన్నారు. అదేవిధంగా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో ప్రధానంగా తిరుమల శ్రీవారి ప్రసాదం అత్యంత పవిత్రంగా భావించే భక్తుల మనోభావాలు గాయపడ్డాయనని, వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయని, అందువలన లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరగటంతో దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలనే ఉద్దేశంతోనే ఈ సిట్టు బృందాన్ని నియమించామని రాష్ట్ర ప్రభుత్వం జీవోలో పేర్కొంది. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా సిట్టు బృందం కూడా ప్రధానంగా 3 అంశాలపై సిట్టు బృందం దర్యాప్తు చేయాలని భావిస్తుంది. నెంబర్ 1, గతంలో ఉండే టెండర్ నిబంధనలు ఏంటి అంటే లడ్డూ ప్రసాదం తయారీ ఉపయోగించే నెయ్యి కానీ లేకపోతే ఇతర వస్తువులు ఇతర ఏవైతే పదార్థాలు ఉన్నాయో వాటిని టెండర్లు ఏ విధంగా పిలుస్తున్నారు, టీటీడీలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ టెండర్లు ఏ విధంగా పిలుస్తున్నారు అనేది ప్రీవియస్ ప్రొసీజర్ ఎలా ఉంది అనేది నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు ఈ ఏఆర్ డైరీ నుంచి నెయ్యి వచ్చిన సమయంలో దాదాపుగా టెండర్ షెడ్యూల్లో 17 క్లాజులు సవరించారు అనేది ప్రధానమైన అభియోగం. ఈ 17 క్లాజులు తొలగించిన దాంట్లో ఒకే ఒక్క సింపుల్ ఉదాహరణ ఏంటంటే ఎవరైతే నెయ్యి సరఫరా చేస్తారో ఆ సరఫరా చేసే డైరీ అదేదైనా ఏఆర్ డైరీ కానీ లేకపోతే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కానీ ఎవరైనా కానీ వాళ్ళకి 300 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఉండాలని టెండర్ షెడ్యూల్లో ప్రీవియస్గా ఉండేది. కానీ ఇప్పుడు ఈ ఏఆర్ డైరీ సరఫరా చేసేటప్పుడు టెండర్ షెడ్యూల్ మార్చిన దాంట్లో దాన్ని 150 కోట్ల రూపాయలకి తగ్గించారు అనేది ప్రధానమైన అభియోగం. అదేవిధంగా పాల ప్రాసెసింగ్కు సంబంధించి కూడా తగ్గించారు అనేది కూడా క్వాంటిటీ తగ్గించారు అనేది కూడా చెప్తున్నారు. అంటే ఎందుకు ఎవరు ఈ టెండర్ నిబంధనలో షెడ్యూల్స్లో ఎవరు మార్పులు చేయాలి అని నిర్ణయించారు, దీనికి ఎవరి నుంచి ఆదేశాలు వచ్చాయి అంటే టీటీడీ పాలక మండలిలో ఉన్న పర్చేజ్ కమిటీ నుంచి ఆదేశాలు వచ్చాయా, లేక టీటీడీ ఈఓగా ఉండే ధర్మారెడ్డి ఆదేశాలు ఇచ్చారా, లేకపోతే ఎవరిచ్చారు, దీనికి సంబంధించి అసలు నిజంగా ఆదేశాలు ఇచ్చింది ఎవరు అనేది ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఏఆర్ డైరీ ఏదైతే తమిళనాడులో ఉందో ఆ ఏఆర్ డైరీకి అసలు నిజంగా అంత పాలను ప్రాసెస్ చేసే కెపాసిటీ కానీ లేకపోతే మొత్తం వచ్చిన 8 ట్యాంకర్లో 4 ట్యాంకర్ల కల్తీ నెయ్యి జరగటంతో ఆ కల్తీ నెయ్యితో తయారు చేసిన లడ్డూపై విపరీతంగా భక్తుల నుంచి ఫిర్యాదు రావటం, ఆ తర్వాత జూన్ 6, జూన్ 12 తేదీల్లో వచ్చిన 4 ట్యాంకర్లను కూడా నిలిపివేసి ఎన్డీడీబీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి గుజరాత్లో ఆనంద్కి శాంపుల్స్ పంపటం, ఆ శాంపుల్స్లో ఫారిన్ బాడీస్ అంటే ముఖ్యంగా వేరే జంతు యానిమల్ ఫ్యాట్ అందులో ఉంది అని చెప్పి తేలింది. అయితే ఈ నేపథ్యంలో అసలు ఏఆర్ డైరీకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరు, ఏఆర్ డైరీకి అంత కెపాసిటీ ఉందా, ఏఆర్ డైరీ పంపించిన 8 ఏవైతే నెయ్యి ట్యాంకర్లు ఉన్నాయో ఇవి వాళ్ళు ఏవైనా సబ్ కాంట్రాక్ట్కి ఇచ్చి తీసుకున్నారా, ఇది నెంబర్ 2. నెంబర్ 3, అసలు ఈ లడ్డు ఏదైతే కల్తీ జరిగిందని భావిస్తున్నారో 4 ట్యాంకర్ల నెయ్యిని వాడారో ఆ 4 ట్యాంకర్ల నెయ్యిని వాడిన తర్వాత టీటీడీ ఈఓగా ఉండే శ్యామలరావు షోకాజు నోటీస్ ఇచ్చారు. షోకాజు నోటీస్కి వాళ్ళు రిప్లై ఎటువంటి కల్తీ జరగలేదని ఇచ్చారు. కానీ ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు అదే వాదన తీసుకురావటానికి బలమైన కారణం ఉంది. దీని వెనక ఎవరున్నారు, ఇది ఈ 3 అంశాలు ప్రధానంగా తేల్చాలి అనేది సిట్టు చాలా పట్టుదలగా ఉంది. ఎందుకంటే ఈ 3 అంశాలు తేలిస్తే మొత్తం నెయ్యిలో ఎవరు హ్యాండ్ ఉంది, టెండర్ నిబంధనలు సడలించడంలో ఎవరి హ్యాండ్ ఉంది, అదేవిధంగా టీటీడీకి సంబంధించి ఈ టెండర్ నిబంధనలను అనాదిగా నిన్న జగన్ కూడా చెప్పారు ఏమని, ఇది అనాదిగా వస్తున్న టెండర్ షెడ్యూల్ ప్రాసెస్ అని. కానీ హఠాత్తుగా ఎందుకు మార్చాల్సి వచ్చింది, దిస్ ఈజ్ ద క్రక్స్ ఆఫ్ ద ఇష్యూ.
అంటే ఇక్కడ తేలితే మొత్తం తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీకి సంబంధించి దీని వెనక ఎవరున్నారు, దీని కింగ్ పిన్ ఎవరు, సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అనేది ఈజీగా తెలిసిపోతుంది అనేది సిట్టు బృందం భావిస్తుంది. ఆ దిశగానే టీటీడీ ఈఓ నుంచి కానీ లేకపోతే టెండర్ షెడ్యూల్స్ని ఖరారు చేసే అక్కడ ఉండే ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో టీటీడీలో వాళ్ళ దగ్గర నుంచి కూడా మొత్తం డీటెయిల్స్ తీసుకోవాలని నిర్ణయించారు. దీంతో పాటు సిట్టు 3 బృందాలుగా మారబోతుంది శ్రీహరి. నంబర్ 1 టీటీడీలో దర్యాప్తు జరపటం, నెంబర్ 2 ఏఆర్ డైరీకి సంబంధించి తమిళనాడులో దిండిగల్లుకు 15 కిలోమీటర్ల దూరంలో ఉండే ఏఆర్ డైరీ ఏదైతే ఉందో ఆ ఏఆర్ డైరీని అసలు దాని పుట్టుపూర్వోత్తరాలు ఏమిటి, దీనికి ఎవరు సారథ్యం వహిస్తున్నారు, అసలు నిజంగా ఏఆర్ డైరీకి అంత కెపాసిటీ ఉందా, పాలను ప్రాసెసింగ్ చేసే కెపాసిటీ ఉందా, నెయ్యి సరఫరా చేసే కెపాసిటీ ఉందా, ఈ రెండింటినీ చూసేందుకు ఇంకొక బృందం. నంబర్ 3 లడ్డు కల్తీకి సంబంధించి 4 ట్యాంకర్లు వచ్చినప్పుడు టీటీడీ అధికారులు ఎందుకు సరైన చర్యలు తీసుకోలేకపోయారు, నంబర్ 1. నంబర్ 2 మిగతా 4 ట్యాంకర్లను జూన్ 6 2 ట్యాంకర్లు, జూన్ 12 2 ట్యాంకర్లు రిజెక్ట్ చేసిన తర్వాత ఎన్డీడీబీ నుంచి వచ్చిన రిపోర్ట్తో పాటు ఇప్పుడు ఏదైతే జగన్ చెప్తున్నారో ఇంకోటి అక్రిడేషన్ ల్యాబ్ ఉందని దాంట్లో కూడా టెస్ట్ చేయించాలి అని చెప్పి కూడా భావిస్తున్నారు. ఈ మొత్తం ల్యాబ్ రిపోర్ట్స్ వీటన్నిటికీ సంబంధించి ప్రీవియస్గా ఉండే షెడ్యూల్స్కి సంబంధించి మొత్తం కూడా 3వ బృందం దర్యాప్తు చేయబోతుంది. ఈ 3 బృందాలు దర్యాప్తు చేసి సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఎందుకంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీవారి మహాప్రసాదంలో కల్తీ జరిగిందనేది కోట్లాది మంది భక్తులు, ప్రపంచవ్యాప్తంగా ఉండే కోట్లాది మంది భక్తుల మనోభావాలు గాయపడ్డాయి కాబట్టి అందువలన ఇప్పుడు అనేక ప్రక్షాళన సంప్రోక్షణలు దీక్షలు చేసినప్పటికీ కూడా దాంట్లో కల్తీ జరిగింది అనేది ఎన్డీడీబీ నిర్ధారించింది కాబట్టి దీనిపై స్పష్టత ముందు భక్త కోటికి ఇవ్వాలి అనేది కూడా ముఖ్యమంత్రి నిర్ణయంగా ఉంది. శ్రీహరి రైట్ మీరు అన్నట్లుగా ఖచ్చితంగా దాంట్లో దాగినటువంటి ప్రతి అంశాన్ని కూడా వెలికి తీయబోతున్నారు చాలా స్పష్టంగా. ఇవాళ మనం చూడొచ్చు. దినేష్, ఏంటి ప్రస్తుతం తిరుపతి కేంద్రంగానే ఉంటూ ఈ విచారణ కార్యక్రమం మొత్తం కూడా కొనసాగబోతోంది. ఏంటి సిట్టు బృందం ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారు, వారికి ఏమైనా ప్రత్యేకమైనటువంటి ఆఫీస్ లాంటిది ఏమైనా ఏర్పాటు చేశారా? సో వారు 3 బృందాలుగా విడిపోయి విచారణ కూడా కొనసాగించబోతున్నట్లుగా తెలుస్తోంది. సో ఇప్పటికే ఏమైనా టీటీడీ గోడౌన్స్ అంటే ఏదైతే నిల్వ ఉంచేటువంటివి సరుకులకు సంబంధించినటువంటి గోడౌన్లను పరిశీలించడం కావచ్చు, అధికారులతో ఏదైనా వివరాలు సేకరించడం కావచ్చు, ఇలాంటివి కూడా చర్యలు చేపట్టారా? అక్కడ ప్రస్తుతం సిట్ బృందం చేస్తున్నది సిట్ కదలికలేంటి? థ్యాంక్ యూ సార్. మొత్తంగా సిటీ బృందం మొట్టమొదట నేరుగా తిరుమలకు వెళ్ళి తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఆ తర్వాత ఇప్పుడు తిరుపతికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇప్పుడు పోలీస్ గెస్ట్ హౌస్లో మీటింగ్ జరుగుతోంది. బృందంలో ఉండేటువంటి త్రిపాఠి నుంచి మొత్తం టీం అంతా కూడా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలనే అంశం పైన చర్చ చేస్తూ ఉంది. దాంతోపాటు ఏ రికార్డులు సేకరించాలి, ఎవరెవరి నుంచి సమాచారం సేకరించాలి అనేటువంటి అంశం, ఈ ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయింది, దీన్ని మొత్తం ఇన్వెస్టిగేట్ చేయడంలో ఏం చేయాలనే దానిపైన మొదట పోలీస్ గెస్ట్ హౌస్లో ఇప్పుడు యాక్షన్ ప్లాన్ని తయారు చేసుకుంటున్నారు. ఏ టీం ఏమేం చేయాలి, ఇప్పుడు 3 టీములు చేసినప్పుడు కూడా దాని ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి, ఎవరెవరు సహకారం తీసుకోవాలనేటువంటి అంశం పైన చర్చ జరుగుతోంది. అందుకంటే 2 కీలకమైనటువంటి అంశాలు ఏంటంటే, మొదట భక్తులు, శ్రీవారి భక్తులు గత 4 సంవత్సరాలు అంటే కోవిడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఈ యొక్క లడ్డూకు సంబంధించినటువంటి యొక్క వాడకం అనేటువంటిది కోవిడ్ టైంలో నుంచి కూడా ఇది ప్రారంభమైనట్టు మొదట ప్రాథమికంగా ఈ కల్తీ అప్పటి నుంచి స్టార్ట్ అయినట్టు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా చాలా రోజుల నుంచి కూడా అక్కడ పనిచేస్తున్నటువంటి ముఖ్యంగా ఏదైతే పోర్టు కార్మికులు, ఎందుకంటే వారందరూ కూడా చాలా పవిత్రంగా చాలా విశిష్టతతో కూడుకున్నటువంటి లడ్డు తయారీకి ఉపక్రమిస్తారు. మనం చూస్తుంటాం వాళ్ళు విధులకు వెళ్ళేటప్పుడు కూడా. సో అలాంటి వారికి అనుమానం రాలేదా? వారు కూడా టీటీడీ అధికారుల దృష్టికి ఏమన్నా తీసుకెళ్లారా? వారి నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ఏంటి? వారిని కూడా ఈ విషయంలో విచారించబోతోందా సిట్? చాలా మంచి విషయం మీరు ప్రస్తావించారు. యాక్చువల్గా చెప్పాలంటే ఈ మొత్తం విషయం బయటకు రావడానికి పోర్టు కార్మికులే మూల కారణం. ఎందుకంటే శ్యామలరావు ఈవోగా వచ్చిన తర్వాత ఆయన ప్రతి ఒక్కరి డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళ నుంచి సలహాలు తీసుకోవడం మొదలుపెట్టారు. లడ్డు బాగలేదు అనే విషయము క్వాలిటీ ఈవోలో చాలా ఫిర్యాదులు, ఎవరైనా కూడా అట్లే ఫిర్యాదు చేస్తున్నారు. ఈవెన్ చంద్రబాబు అనేక సభల్లో కూడా లడ్డు ప్రస్తావన తెచ్చారు, క్వాలిటీ బాగాలేదు, తిరుమల లడ్డూను కూడా నాశనం చేశారని బహిరంగ సభల్లో ఎన్నికల
ఎన్నికల ముందు కూడా ఆయన చెప్పడం, అంటే ఆయన నోటీస్కి చాలాసార్లు వెళ్ళింది. అదేవిధంగా క్వాలిటీ బాగాలేదనే విషయం శ్యామలరావు దృష్టికి కూడా వచ్చిన నేపథ్యంలో ఓటు కార్మికులతో సమావేశం ఏర్పాటు చేసుకున్నప్పుడు వాళ్ళని అడిగారు ఆయన, ఏంటి ఎందుకు ఇట్లా ఉంది అని అడిగితే వాళ్ళు నెయ్యి క్వాలిటీ బాగలేదండి అని చెప్పడంతో చాలా ఆశ్చర్యపోయారు. నెయ్యి కనుక తాము కోరిన క్వాలిటీతో కనుక ఇస్తే ఇప్పుడున్న క్వాలిటీ ఇప్పుడున్నటువంటి లడ్డు కాక చాలా అద్భుతమైన లడ్డు ఇస్తామని చెప్పడంతో కేవలం లడ్డు మాత్రమేనా, అప్పటి వరకు ఏదో పదార్థాలు శనగపిండో చక్కెరో ఇంకోటి ఫాల్ట్ అనుకున్నారు. అయితే పోటు కార్మికులు వాళ్ళు ఎన్నో దశాబ్దాలుగా లడ్డుని తాకి చేసేటువంటి వాళ్ళు నెయ్యి సరిగ్గా లేదని మొట్టమొదట గుర్తించింది వాళ్ళే. టోటల్ క్రెడిట్ ఈ రోజు సిట్ ఇక్కడికి వచ్చిందంటే దానికి ప్రధాన కారణం భక్తుల మనోభావాలుని వాళ్ళు వెలికి చెప్పారు. అఫీషియల్ మీటింగ్ లోనే వాళ్ళు చెప్పడంతో ట్రైల్ బేస్డ్ గా మంచి నెయ్యిని వాళ్ళకి ఇవ్వడంతో చాలా అద్భుతమైన నెయ్యి లడ్డూలు తయారు చేశారు. దాంతో ఒక్కసారిగా టీటీడీ షాక్ అయింది. నెయ్యిలో ఇంత క్వాలిటీని తీసుకొచ్చే ఇది ఉందా అనేటువంటిది నేపథ్యంలో అప్పుడు నెయ్యి క్వాలిటీ పైన దృష్టి పెట్టారు. నెయ్యి టోటల్ గా అసలు ఎవరెవరిని సప్లై అవుతా ఉంది ఏంది పరిస్థితి అని చూస్తే అప్పటికి కొన్ని రిటర్న్ పోయి ఉండటము, ఎన్నోసార్లు రిటర్న్ పోవడం, ఇవన్నీ జరగడం, రేటు ముఖ్యంగా 360 రూపాయలకు సప్లై అవుతా ఉండడం, ఇవన్నీ కూడా అప్పుడు శ్యామలరావు దృష్టి పెట్టారు. ఈ మార్కెట్లో ఇంత రేటు ఉంటే నెయ్యి ఇంత తక్కువ రేట్లో ఉంది, ఎందుకు ఇస్తున్నారు, ఎలా ఇస్తున్నారు, అసలు వాటి క్వాలిటీ ఏంటని అక్కడి నుంచి వాళ్ళు తనిఖీకి పంపిస్తే అప్పుడు ఈ రకమైనటువంటి మాంసం అదే ఒక జంతువు కొవ్వులన్నీ కూడా దాంట్లో ఉన్న విషయం తెలిసింది. అయితే ఒక కీలకమైన విషయం మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ ఇన్వెస్టిగేషన్ మొత్తంగా కూడా వ్యాట్ ఏదైతే సేల్స్ ట్యాక్స్ సంబంధించి వ్యాట్ ఏదైతే మొత్తం ఉంటుందో దాన్ని కావచ్చు, అలాగే టోల్ ప్లాజాలు ఏదైతే ఉందో అంటే లారీలు ఈ యొక్క ఎయిర్ లారీకి సంబంధించింది ఎక్కడెక్కడి నుంచి అక్కడికి పోయింది, ఇవన్నీ కూడా ఈ యొక్క సిట్ బృందం చూసే పరిస్థితుంది. అనేక అంశాలు అటు పోటు కార్మికుల నుంచి దగ్గర నుంచి అన్ని డిపార్ట్మెంట్ ఎవరెవరైతే ఈ మార్కెటింగ్ కి సంబంధించినటువంటి అనుసంధానమైనటువంటి వ్యాట్ కావచ్చు లేదా ఇంకోరు కావచ్చు అందరి నుంచి కూడా పూర్తి డేటా అంటే సలహాలు సూచనలు తీసుకోబోతున్నారు. అప్పుడే పిన్ టు పిన్ ఏదంటే ఇప్పుడు అన్ని కూడా ఆన్లైన్ లోనే జరుగుతా ఉంది, ఏది కూడా ఇది ఇబ్బంది లేదు. మరో కీలకమైన విషయం ఇంతకుముందు రామారావు గారు చెప్పినట్టుగా బోర్డుది చాలా కీలకమైన విషయం. బోర్డు డెసిషన్ లోనే 2 లక్షల లీటర్లు ప్రొక్యూర్ చేయాలి రోజుకి అనే దాన్ని పూర్తిగా తొలగించేశారు. దాంతోపాటు రేటుకు సంబంధించి మాక్సిమం రేటు టెండర్ వేయాలంటే ఎంత రేటు పెట్టాలనేది గతంలో 450 ఉంటే దాన్ని పూర్తిగా 390కి తగ్గించేశారు. తగ్గించడంతో మెయిన్ ఈ యొక్క గీ సప్లైర్స్ రాలేని పరిస్థితి. మరోవైపు బ్రోకర్లు దీంట్లో వచ్చే విధంగా వాడు డైరీ అసలు పాల సేకరణే చేయకుండా గీ సప్లై చేసేటువంటి విధంగా కూడా టెండర్ని మార్చారు. నిన్న జగన్ చెప్పినట్టుగా దశాబ్దాలుగా జరుగుతున్నట్టు వ్యవహార శైలిలో అయితే ఇప్పుడు జరగలేదు, టోటల్ గా మార్చేసినటువంటి పరిస్థితుల్లో వాటిపైన కూడా సిట్ దృష్టి పెడతాం సార్. రైట్ దినేష్, తో మొత్తానికి సిట్ కదలికల్ని సిట్ విచారణ సంబంధించినటువంటి ప్రతి పాయింట్ ను కూడా మీరు అందిస్తూ ఉండండి. సో మొత్తానికి సిట్ రంగంలోకి దిగింది. సో లడ్డు తయారు చేసేటువంటి పోటు కార్మికుల సంబంధించినటువంటి వారి దగ్గర నుంచి ఖచ్చితంగా మార్కెటింగ్ పరంగా ఉన్నటువంటి నిల్వకు ఉన్న అవకాశాలు, సో ఎప్పుడు ఎంతెంత క్వాంటిటీలో వచ్చింది, సో దానికి సంబంధించినటువంటి క్వాలిటీ చెక్ ఏంటి, వీటితో పాటుగా ఈ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఏఆర్తో పాటుగా మరికొన్ని సంస్థలు కూడా సప్లై చేశాయి, వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్, వాటికి సంబంధించిన లావాదేవీలు, రవాణా ఎక్కడెక్కడి నుంచి ఏ ట్యాంకర్ వచ్చింది, ఏ సమయంలో వచ్చింది, వాటి చెల్లింపులకు సంబంధించినటువంటి టోల్ ట్యాక్స్లు, ఇట్లా లోతుగా వెళ్ళి విచారణ చేయబోతున్నట్లుగా మాత్రం మనకు ప్రాథమికంగా తెలుస్తోంది. సో పూర్తి స్థాయిలో ప్రస్తుతం తిరుపతిలో ఉన్నటువంటి సిట్ మొత్తం అన్ని అంశాలని కూడా పరిగణలోకి తీసుకొని ఈ విచారణ సాగించి వెలికి తీయబోతున్నటువంటి పరిస్థితి మాత్రం మనకు అర్థమవుతోంది. సో మనం చూస్తాం విచారణకు సంబంధించి ఇవాళ ఉన్నటువంటి డెవలప్మెంట్ ఇది. ఇక శ్రీవారికి సంబంధించినటువంటి ఏదైతే పట్టు వస్త్రాలు సమర్పిస్తే మర్యాదలు ఆలయ పద్ధతులు పాటించాల్సిన అవసరం లేదా, పూజలు అసలు ఎందుకోసం పిలుపునిచ్చారు, ఎందుకు చేశారు, పూజలకు పిలుపునిచ్చినటువంటి నాయకులు అసలు ఎక్కడున్నారు, అసలు వైఎస్ఆర్సీపీ ఆందోళనలు కార్యక్రమంలో భాగంగా టెంపుల్స్కి వెళ్ళి అక్కడ తమ యొక్క కార్యక్రమాలు చేస్తే అసలు ఆ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు కావచ్చు, గతంలో పనిచేసినటువంటి చైర్మన్లు ఎందుకు బయటకు రాలేదు, అసలు జగన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఈ నేపథ్యంలో ఆయన దేశ బహిష్కరణ చేయాలనే ప్రసాదమైనటువంటి లడ్డు తయారీలో అపవిత్రం జరిగింది, ఖచ్చితంగా నెయ్యి కల్తీ అయిందని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించడం, తర్వాత నివేదికలు, జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ అయితే గతంలో నేను పట్టు వస్త్రాలు సమర్పించాను, సో మా తండ్రి కూడా పట్టు వస్త్రాలు సమర్పించారు, నేను కూడా దేవుడి దగ్గరికి వెళ్తానని చెప్పి నిన్న ఒక ఎపిసోడ్ నడిపించారు. మనం చూసాం అసలు ఈ నెయ్యికి సంబంధించిన విషయం పైన కానీ, నెయ్యి కల్తీకి సంబంధించినటువంటి విషయం పైన కానీ జరిగినటువంటి పరిణామాన్ని పైన ఎక్కడ
ఇలా జరిగింది, లేకపోతే ఇలా దీనిపైన భక్తులకు కావచ్చు, లేకపోతే ఎవరైతే హైందవ సంఘాల నుంచి వస్తున్నటువంటి డిమాండ్ నేపథ్యంలో వారికి క్షమాపణ కోరుకోవడం ఇలాంటివి ఏమీ జరగలేదు. కానీ నేను తిరుమలకి వెళ్తానని చెప్పి ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఖచ్చితంగా ఇది దీని వెనక ఒక రకమైనటువంటి అజెండా కూడా పెట్టుకున్నారు. సో ఈ నేపథ్యంలో తిరుమలకు సంబంధించి ఎవరైనా వస్తే హైందవేతరులు దీనికి సంబంధించి ఒక చట్టం చేశారు. అది కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1990లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టం ఇది. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మరి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో జరిగింది. ఎవరైనా వస్తే ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలి. సో ఈ అంశాన్ని ఈసారి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళాలి, ఆయన చేత విశ్వాసం ఉంది అనేటువంటి అంశం పైన కూడా డిక్లరేషన్ తీసుకోవాలని చెప్పి ఇటు హైందవ సంఘాలు కావచ్చు, కూటమి పార్టీలు నాయకులు కావచ్చు, అందరూ డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఆయన రాకపోగా ఇది అసలు ఇదేం విధానం, ఇదేమి హిందుత్వం, ఇదేం సెక్యులరిజం అని చెప్పి ప్రశ్నించినటువంటి పరిస్థితి. దీనిపైన ఒక చర్చ సాగుతోంది. ఏంటి అసలుకి దేశం గురించి కావచ్చు, హిందుత్వం గురించి జగన్ అసలు ఇలా ఎందుకు మాట్లాడారు? సో ఆయన ఒక వర్గం సంబంధించినటువంటి వారినా లేకపోతే ఓట్ బ్యాంక్ రాజకీయాలనా దేన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రకమైనటువంటి ప్రకటనలు చేశారు? సో నిజంగా దేశద్రోహం చట్టం కానీ ఇంకా అమల్లో ఉంటే ఆయన పైన ఆ కేసు పెట్టేవాళ్ళం, అసలు దేశం నుంచి బహిష్కరించాలనేటువంటి అంశాన్ని కూడా ఇవాళ హోమ్ మినిస్టర్ ప్రకటించారు. సో మొత్తానికి ఈ డిస్కషన్ జరుగుతుంది. అసలు జగన్ ఏమన్నారు, దీనికి సంబంధించినటువంటి కౌంటర్లు ఏంటి, ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలపైన కూడా డిస్కస్ చేసే ముందు ఒక్కసారి వారు మాట్లాడింది కూడా చూద్దాం. సెక్యులర్ అనే పదానికి అర్థం తెలుసని అడుగుతా ఉన్నా. గుడికి పోయే వ్యక్తిని నువ్వు ఏ మతము అని అడుగుతా ఉన్నావు. ఏ మతము అని చెప్పకపోతే గుడిలోకి ఎంటర్ కాకూడదు అని అంటా ఉన్నావు. సెక్యులర్ దేశం అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాం. ఇదెక్కడ హిందూయిజం? అసలు నిజంగా చెప్పాలంటే నిన్న ప్రెస్ మీట్ తర్వాత ఇదేం దేశం, ఇదేం మతం, ఇదేంటి అని మాట్లాడారు. దేశద్రోహం, దేశ బహిష్కరణ కింద నిన్ను బయట పంపించేయాలి. అఫ్ కోర్స్ నువ్వు ఎలాగో వెళ్ళిపోదాం నిర్ణయించుకున్నావేమో కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు. లాస్ట్ 5 సంవత్సరాలు చక్కగా సంపాదించి బయట పెట్టుకున్న బయట దేశాల్లో ఇంకెలాగ ఇక్కడ ఉన్న వాళ్ళు బయటకు వస్తే తన్నేలా ఉన్నారని చెప్పి వెళ్ళిపోవడం రెడీ అయినట్టున్నావు. అఫ్ కోర్స్ అందువల్ల నువ్వు ఆ మాట మాట్లాడుతున్నావేమో. నిజంగా దేశద్రోహం చట్టం కనుక ఉండుంటే నిన్న ఆ కేసులు ఈరోజు బుక్ చేసేవాళ్ళని. దేశ బహిష్కరణ అన్నదే నీకు కరెక్ట్. భారతదేశంలో పుట్టి భారతీయుడిగా ఉండి ఏ ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా కూడా నేను భారతీయుడినైనా సగర్వంగా నాకు తలెత్తుకుని తిరిగే ప్రతి భారతీయుడు సిగ్గుపడేటట్టుగా భారతదేశంలో ఉండి అదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసే 5 సంవత్సరాలు ఈరోజు నువ్వు ఇదేం దేశం అని అడుగుతున్నావంటే నిన్ను దేశ బహిష్కరణ కాకుండా ఇంకేం చేయాలి? 9 మంది సభ్యులతో కూడినటువంటి ఒక సిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఎంక్వైరీలో నిజాలు బయటకు వస్తాయి. స్వామివారి ప్రతిష్టకు భంగం కలిగించేటువంటి వ్యక్తులు ఎవరు కూడా బయట పడలేరు అనేటువంటి విషయాన్ని, వాస్తవాన్ని జగన్ గారు గ్రహించాలనేటువంటి విషయాన్ని మేము చెప్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయం మీద చాలా సీరియస్గా ఉంది. జరుగుతున్నటువంటి విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. అవసరమైతే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో, ఈ ఎంక్వైరీలో తన వంతు పాత్ర తాను పోషిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు స్వామివారి దర్శనానికి వెళ్తానంటే ఏం పూజ చేసుకుంటాకో లేకపోతే వేరే రకంగా కూడా కాదు కదా, కేవలం దర్శనం చేసుకుంటాకి వెళ్తానంటే వెంటనే ఫ్లెక్సీలు పెట్టిస్తావా? తిరుమలలో ఎప్పుడన్నా నువ్వు అక్కడే పుట్టానంటున్నావు కదా, ఎప్పుడన్నా తిరుమలలో అన్యమతస్తులు డిక్లరేషన్ ఇవ్వండి అని చెప్పని ఎప్పుడన్నా బోర్డు కడతాం చూసారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే ఆ మధ్యాహ్నం కడతారు, ఆయన్ని రావట్లేదు, వీళ్ళందరూ కూడా ఆ కార్యక్రమాన్ని రచ్చ చేయాలనుకుంటున్నారు, అవమానించి ఆ వీడియోలన్నీ కూడా ఈ తప్పుడు మనుషులతో ఇవన్నీ చేయించి అక్కడ అల్లరి అలజడి సృష్టించాలి. సో మొత్తం ఈ ఎపిసోడ్కి సంబంధించినటువంటి రియాక్షన్స్ కూడా మనం చూసాం. సో మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్న గారు, డాక్టర్ జ్యోత్స్న గారు మనతో పాటు లైవ్లో ఉన్నారు. అలానే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్సాని రాజేష్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఇక భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. సో జ్యోత్స్న గారు చూశారు కదా, ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెయ్యి కల్తీ సంబంధించి ప్రకటన చేసిన తర్వాత మొత్తం భక్తులు మనోభావాలు దెబ్బతిన్నాయి.
శ్రీవారికే అపవిత్రం జరిగింది కాబట్టి అని చెప్పి మేము ఆలయాల్లో పూజలు చేస్తామని చెప్పి వైసీపీ సంబంధించిన వాళ్ళు చేయడం మాట్లాడడం కూడా మీరు చూశారు. కానీ ఇక్కడ ఈ ఎపిసోడ్లో జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇంతకుముందు చైర్మన్గా పనిచేసిన సుబ్బారెడ్డి కానీ లేకపోతే బోమన్ కానీ వీళ్ళు ఎవరు కూడా కనిపించలేదు. అయితే ఇక్కడ అసలుకి మొత్తం ఈ విచారణకు సంబంధించినటువంటి ఒకవైపు జరుగుతుంటే ఈ ఎపిసోడ్ని తీసుకుని వచ్చి పూజల పేరుతో ఏం చేయాలనేటువంటి దాంతో చేశారు. ఇంకోటి, ఎప్పుడైనా ఇంతకుముందు డిక్లరేషన్ అడిగారా, అందరినీ అడిగారా, వచ్చే వాళ్ళందరినీ అడుగుతారని కూడా మా క్వశ్చన్ చేస్తున్నారు. ఏం చెప్తారు దీనికి? శ్రీహరి గారు, ప్రతిదీ రాజకీయం చేసే వాళ్ళకి, ముఖ్యంగా శవ రాజకీయాలు, హత్య రాజకీయాలు, విద్వేష రాజకీయాలు, కుల రాజకీయాలు, మత రాజకీయాలు, అవే ఒక ఎజెండాగా రాజకీయాన్ని నడిపేటువంటి వాళ్ళకి, అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ, నేను ఓపెన్గా చెప్తున్నా, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇదేదో చాలా పెద్ద ఒక రాజకీయ అంశంగా అయిపోయింది. కానీ మనందరికీ ఇది చాలా సున్నితమైనటువంటి ఒక అంశం అండి. శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ అయినటువంటి విషయం బయటికి రాగానే కొన్ని కోట్ల మంది స్వామివారి భక్తులు ఒకటేసారి అసలు ఏమైపోయింది అనేటువంటి ఒక సార్ట్ ఆఫ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు ఆల్మోస్ట్గా. తర్వాత జరిగినటువంటి ఈవెంట్స్లో సరే ఒక సిట్ వేయడము లేదు, అసలు అంటే తెలిసిన వెంటనే దాన్ని మనం ఆపేసాము, ఆ సప్లయర్ నుంచి తీసుకోవట్లేదు, ఇంకొక కొత్త సప్లయర్ని తీసుకొచ్చాం, ఇప్పుడు మొత్తం బాగానే ఉంది, ఏ విధమైనటువంటి కల్తీ జరగట్లేదు, శ్రేష్టమైనటువంటి శుద్ధమైనటువంటి ఆవు నెయ్యి ఇప్పుడు మనం వాడుతున్నాం, ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత కొంత కుదుటపడ్డారు. బాబోయ్ ఇదంతా అయిపోతుంది, ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ వచ్చేసింది, మా దొంగతనం బయటపడిపోతుంది, ఏం చేయాలి ఇప్పుడు? దొంగతనం బయటపడుతుంది అన్నప్పుడు దొంగ ఏం చేస్తాడు? దొంగ 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 అని అరుస్తాడు. ఇవాళ వాళ్ళు అదే చేస్తున్నారు. ఎంక్వైరీ వేశారు, ఎంక్వైరీ జరుగుతుంది, నీ బాధ ఏంటి మధ్యలో? తలకాయ తిరుగుతుందా? ఒక్కొక్కడు బయటకు వచ్చి ఇష్టారీతిన మాట్లాడేస్తారు. అసలు పేరు నానే ఇందాక మీరు బయట మొత్తం ప్లే చేయాల్సింది, ఆ పిచ్చి పేరు నాన్న ఏం మాట్లాడాడు మీకు కూడా అర్థమయ్యేది. ఏమంటాడు? క్రితం వారం ఎవరో హీరోయిన్ వచ్చింది, ఆమె దగ్గర తీసుకున్నారా డిక్లరేషను, నిన్న ఎవరో ఒక భజన చేసుకుంటూ వచ్చింది, ఆమె దగ్గర పేరుని నాని, ఒక్క నిమిషం, పేరుని నాని నీకే చెప్తున్నా, డిక్లరేషన్ అంటే ఏంటో తెలుసా? తిరుమల తిరుపతి దేవస్థాన రూల్స్ ప్రకారంగా, ఆ రూల్ ఇప్పుడో మొన్నో అంతకు ముందరో లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇంకోరో కాదండి. బోర్డు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా బోర్డు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కలిపి ఒక జీవో తీసుకొచ్చి యాక్ట్, తిరుమల తిరుపతి దేవస్థాన యాక్ట్ ప్రకారంగా ఇచ్చినటువంటి 1990లో అనుకుంటా, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, ఇచ్చినటువంటి ఒకటి పాయింట్ ఏంటంటే ఎనీ నాన్ హిందూ పిలిగ్రిమ్ who wish to enter and have darshan of Lord Balaji, they have to give a written declaration. ఏమని ఉంటుందండి? ఈ పిచ్చి జగన్ నిన్న మాట్లాడాడు, తెంగరోడు ఏమంటాడు మాట్లాడుతూ? ఎవరన్నా, ఇందాక మీరు ఆ బయట ప్లే చేశారు, ఎవరన్నా అడుగుతారా? మతం అడుగుతారా? గుడికొస్తే మతం అడుగుతారా? పిచ్చోడా, ఎవరు గుడికొస్తే మతం అడుగుతారు? మతం అడగట్లేదు. అక్కడ పాయింట్ ఏంటి అని అంటే, డిక్లరేషన్ సేస్ ఇఫ్ యు ఆర్ అ నాన్ హిందూ, నేను ఫలానా వ్యక్తిని, ఫలానా రిలీజన్ కి చెందినటువంటి వాడిని, కానీ నాకు వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉంది, వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉంది, ఒకసారి నాకు దర్శన భాగ్యానికి అవకాశం ఇవ్వండి, అంతే ఉంటుందండి. అందులో ఇంకేమి నీ మతాన్ని నువ్వు మార్చుకోవని ఉండదు, ఇంకోటి ఉండదు, నువ్వు ఈ మతం కాబట్టి నిన్ను అలౌ చేయమని ఉండదు, అసలు ఏమీ ఉండదు శ్రీహరి గారు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇది మీరో నేనో చంద్రబాబు నాయుడు గారో లేకపోతే రాజేష్ గారో లేకపోతే అక్కడ కూర్చున్నటువంటి భానుప్రకాష్ వీళ్ళందరూ అడగక్కర్లేదండి. బుద్ధున్నవాడు ఎవడైనా సరే వాళ్ళే వాలంటరీగా ఇచ్చెళ్తారు. అబ్దుల్ కలాం గారు ఆయనే వాలంటరీగా ఆ రోజున సైన్ చేశారు. ఆయన అడిగితే ఈవో అఫీషియల్స్ ఆ రోజున ఈవో అండ్ అఫీషియల్స్ తీసుకొచ్చి రిజిస్టర్లో చేయించుకున్నారు. అలా ప్రతి ఒక్కళ్ళు చేస్తారు. అసలు ఎవరు ఇవ్వాలో డిక్లరేషన్ తెలీదు, ఎందుకు ఇవ్వాలో డిక్లరేషన్ తెలీదు, ఏం చేయాలో తెలీదు. ఎందుకంటే పద్ధతుల గురించి వాళ్ళకి అవగాహన లేదు కదా. ఉంటే కదా పద్ధతుల గురించి అవగాహన ఉంటే కదా. ఇవాళ పేరు నాన్న వచ్చి మాట్లాడాడండి, గుళ్ళోకి వెళ్ళి ఏదో నేను పూజ చేశానని చెప్తున్నాడు. నా డౌట్ నిన్నటి నుంచి ఒకటేనండి, ఏంటి? ఇప్పుడు డిక్లరేషన్ ఇవ్వలేదు, మొన్నేమో నేను వెళ్తానన్నాడు, నిన్నేమో తూచ్ నేను వెళ్ళట్లేదు అన్నాడు. నోటీస్ ఏదో ఇచ్చారంటే కదా. ఎవరికి ఇవ్వలేదు సార్ నోటీస్ కాపీ నా దగ్గర ఉందా? ఆగండి చూపిస్తాను. ఎవరికి ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాడా? మీకు గుర్తుందా? రామతీర్థం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్తారంటే లారీలు అడ్డు పెట్టాడు ఒక్కొక్కడు ఆ రోజున. ఇవాళ అలా ఏమన్నా చేశారా? ఇంకా ఆ తిరుపతి ఎస్పీ గారు, ఆయనకు నిజంగా దండం పెట్టాలి, ఆయన ఒకడు. లేదండి, ఎక్స్ సీఎం గారు వస్తున్నారు, ఎక్స్ట్రా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కూడా మేము చేశామండి, ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేదండి,
ప్రొసెషన్స్ ఏమీ అలౌడ్ లేవండి, బ్రహ్మాండంగా ఆయన వచ్చి దర్శనం చేసుకోవచ్చు అని ఆయన చెప్తాడు. ఈయనేమో మొన్న లేదు నేను వెళ్తాను, నేను ఖచ్చితంగా వెళ్తాను, నేను తిరుపతి వెళ్తా అన్నాడు. సరేలే నాయన వెళ్ళు, డిక్లరేషన్ ఇచ్చేళ్ళు అన్నారు అందరూ. తూచి నేను వెళ్ళను అన్నాడు. బాధ ఏంటో చెప్పమంటారా? ఆయన ఇంకో వెళ్ళలేదు, వినండి. మాట్లాడుతున్నారు. మా తండ్రి 5 సార్లు పట్టు వస్త్రాలు సమర్పించారు, నేను 5 సార్లు పట్టు వస్త్రాలు సమర్పించాను, ఇంకా కూడా మమ్మల్ని డిక్లరేషన్ అడగాల. నేను ఒక విషయం చెప్తానండి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, పెద్దలు క్లారిఫై చేయాలి, కానీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు డిక్లరేషన్ ఇచ్చారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సబ్జెక్ట్ టు కరెక్షన్. అంటే నువ్వు పట్టు వస్త్రాలు ఇచ్చేసినంత మాత్రాన అసలు అప్పుడే నువ్వు పద్ధతి పాటించలేదనే కదా మేము నెత్తినోరు బాదుకుంది. ఇంకో విషయం అండి, ఇవన్నీ కాదు, అక్కడ ఏమంటారంటే ముందు నుయ్యి వెనక గొయ్యి లాంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి. ఈ డిక్లరేషన్ ఇవ్వకపోతేనేమో ఆయన ఒప్పుకోడు, శ్రీవారు ఒప్పుకోరు. డిక్లరేషన్ ఇస్తేనేమో ఇంట్లో శ్రీమతి ఒప్పుకోదు. పగవాడికి కూడా అలాంటి ప్రాబ్లం రాకూడదు. మరి ఏం చేస్తాం? బాధ, సంకటం, ఏమీ చేయలేడు. కానీ దాన్ని ఒక రాజకీయ అంశం చేశాడు ఇవాళ రోజున అంటున్నాను నేను. మళ్ళీ చెప్తున్నాను శ్రీయర్ గారు, తిరుపతి వెంకటేశ్వర స్వామి తోటి రాజకీయం ఎవరూ చేయకూడదు, ఎవ్వరూ చేయకూడదు. కేవలం మీకు నమ్మకం ఉంటే వెళ్ళండి, దర్శించుకోండి. ఇంకా మీకు నమ్మకం గట్టిగా ఉంటే, లేదు నేను స్వామివారిని నమ్ముతున్నాను, నేను చేసింది తప్పు, నేను సారీ చెప్తున్నాను, అపాలజైజ్ చేస్తున్నాను అనుకుంటే తలనీలాలు సమర్పించరండి. ఇంకా గట్టిగా మీకు నమ్మకం ఉండి భక్తే ఉంటే, మీరు నిజంగా అంటే ఆయన ఒంగో కొబ్బరికాయ కూడా కొట్టలేడు కాబట్టి నిజంగా ఆయనకు భక్తి కరెక్ట్ గా ఉంటే పోనీ నడుము వంచి సాష్టాంగ నమస్కారం చేసి మరి భగవంతుడిని వేడుకోమన్నాడు, ఎవరు వద్దల్లా. కానీ అది లేదే, భక్తి లేదు అక్కడ, కేవలం రాజకీయం చేద్దాం అనుకున్నాడు. ఇవాళ నేను ఇంకో విషయం చెప్తున్నాను, ఇవాళ అన్ని గుళ్ళల్లో పూజలు చేస్తున్నాం, అమ్మో అసలు తప్పైపోయింది, అన్ని గుళ్ళల్లో పూజలు చేస్తున్నాం అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏ గుళ్ళో పూజ చేశాడండి? సుబ్బారెడ్డి ఏ గుళ్ళో పూజ చేశాడు? పోనీ భూమన కరుణాకర్ రెడ్డి ఏ గుళ్ళో పూజ చేశాడు? అంటే వీళ్ళు కేవలం, నేను ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నానంటే, వాళ్ళకి ఇది కేవలం ఒక రాజకీయ అంశం అండి. రాజకీయ అంశం కాబట్టే ఇంత దారుణంగా టెండర్ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ అన్ని మార్చి పారేశారు. నిన్న ఎంత అబద్ధం మాట్లాడాడు, దశాబ్దాలుగా ఒకటే టెండర్ నడుస్తుందా? దాని మీద కూడా డిస్కస్ చేద్దాం, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ సిట్ కూడా ఉంది కాబట్టి. సో భానుప్రకాష్ రెడ్డి గారు నమస్కారం. ఏంటి అసలుకి ఎప్పుడూ లేవు, అసలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు, వాళ్ళందరూ వైసీపీ సంబంధించినటువంటి వాళ్ళు కూడా మాట్లాడారు, గతంలో కూడా లేవని చెప్పి. మీరు బోర్డులో కూడా పనిచేసినటువంటి వారు, బోర్డులో ఎలాంటి నియమ నిబంధనలు ఉన్నాయి, శ్రీవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులకు సంబంధించిన విషయంలో ఎలా వ్యవహరించాలో కూడా మీకు తెలుసు. సో ఏంటి అసలుకి కొత్తగా ఏర్పాటు చేసి కొత్తగా చెప్తున్నటువంటి అంశంగా దీన్ని చూడాలా? సో దానికి మీరేదో అపవిత్రం చేశారు, ఈ అంశాన్ని కూడా పదే పదే మాట్లాడాలని చెప్పి మళ్ళీ పూజలకు కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. అరణ్య మీకు ప్రాణాంటి పెద్దలందరికీ నమస్కారాలు. భగవంతుడితో రాజకీయం చేయాల్సిన అవసరం మా ఎన్డీఏ కూటమికి లేదు, చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, బీజేపీకి కానీ లేదు. అసలు జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా విమర్శించాలి, రాజకీయంగా అనగదొక్కాలనే ఆలోచన కూడా మాకు లేదు. అసలు అది చచ్చిపోయిన పాము, అది చచ్చిపోయిన పాముది సన్నాయి ఊతే ఏమైనా లేస్తుందా? మా దృష్టి అంతా వికసిత ఆంధ్రప్రదేశ్ మీద ఉంది. ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి ప్రదేశంగా ముందుకు తీసుకోవాలని చెప్పి మేము ఆలోచిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గురించి ఒక క్షణం, ఒక సెకండ్ ఆలోచించుకోలేదో వేస్ట్ అన్నా. వాళ్ళేదో వాళ్ళ పాటికి వాళ్ళు కలగలనుకుంటున్నారు. నేను ఒకటే అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఎందుకు నిన్న రాలేదు? డిక్లరేషన్ ఫామ్ మీద ఖచ్చితంగా సంతకం తీసుకోవాలని చెప్పి అన్ని రాజకీయ పక్షాలు, భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన అందరూ డిమాండ్ చేయడం జరిగింది. స్వామీజీలు, మఠాధిపతులు అడగడం జరిగింది. మరి కొందరు స్వామీజీలు అయితే డిక్లరేషన్ కానీ పెట్టకపోతే మా సవాల్ మీద జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వెళ్ళాలని చెప్పి ధమ్కి కూడా ఇవ్వడం జరిగింది. భారతీయ జనతా పార్టీ మేము కూడా డిక్లరేషన్ కూడా అలిపిరి గరుత్మంతుడి దగ్గర ఇవ్వాలి. ఎందుకంటే మొత్తం ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 7 కొండలకు ఉన్నటువంటి పవిత్రత దెబ్బతీశాడు కాబట్టి ఆ 7 కొండల కిందే నేను భగవంతుడు నమ్ముతాను, భగవంతుడి మీద విశ్వాసం నమ్మకంతో నేను తిరుమలకి వెళ్తున్నానని చెప్పి డిక్లరేషన్ ఇవ్వాలి అని మేము కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఇంతకుముందు జోష్నా గారు చెప్పినట్టు మా ఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది, బాను మీరు కొద్దిగా కోఆపరేట్ చేయాలా, మీరు అక్కడ ఏం అల్లరి చేయొద్దండి అన్నారు. నేను చెప్పాను అన్న, మేము మొదట వెంకటేశ్వర స్వామి భక్తులు, ఖచ్చితంగా డిక్లరేషన్ ఇకపోతే మీరు మమ్మల్ని అరెస్ట్ చేసినా, లాఠీ చార్జ్ చేసినా, దెబ్బలు తింటామా గానీ మేము అక్కడి నుంచి పోయే ప్రసక్తే లేదు, జగన్మోహన్ రెడ్డి కూడా పంపిము అని చెప్పాం. ఎందుకంటే ఇది హౌస్ అరెస్టులు, లేకపోతే అక్కడ వాళ్ళ నాయకులను ఏమన్నా హౌస్ అరెస్టులు చేయడం, ఏదో 4-5 చోట్ల ఆయనకు స్వాగతం పలకాలని చెప్పి ఏర్పాట్లు, ఇలాంటివన్నీ పరిణామాలు వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చారు కాబట్టి ఇంకా నేను రాలేని పరిస్థితి, నన్ను రానియకుండా ఇవన్నీ చేస్తున్నారని కదా చెప్పింది ఆయన.
ఏమి లేదు. దీనికి ముఖ్య కారణం జగన్మోహన్ రెడ్డి గారికి హిందూ మత విశ్వాసాలన్నా, హిందూ దేవుళ్ళన్నా, హిందూ దేవాలయాలన్నా నమ్మకం లేదు. గతంలో ఆయన డిక్లరేషన్ ఇవ్వలేదు కాబట్టి ఈ రోజు ఇస్తే ఇంట్లో అన్నం పెట్టరు. ఇక్కడ వస్తే మేము ఒప్పుకోము. టీటీడీ అధికారులు ఖచ్చితంగా చెప్పడం జరిగింది, ఎవరైనా సరే డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే మేము అనుమతిస్తామని చెప్పి టీటీడీ అధికారులు చెప్పడం జరిగింది. కాబట్టి ఇంట్లో ఇబ్బంది, బయట ఇబ్బంది, గమ్ముని కూర్చుంటే మంచిదని చెప్పి ఆడ విజయవాడలో కూర్చునేసాడు ఆయన. కాబట్టి మేము మళ్ళీ చెప్తున్నాం. ప్లస్ నేను మాట్లాడుతూ రానుదానికి కారణాలు చెప్తూ నోటీసులు ఇచ్చారంట. ఎక్కడిచ్చారయ్యా జగన్మోహన్ రెడ్డి నీకు నోటీసులు? ఇక్కడ పోలీస్ యాక్ట్ 30 ఉంది కాబట్టి ఇక్కడ ఈ సంఘ విద్రోహ శక్తులు, వైసీపీ గుండాలు వచ్చి వాళ్లే దాడి చేసుకుని దాని వల్ల ఎన్డీఏ మీద నెట్టాలని చెప్పే ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఆ దుర్మార్గులు వారికి పోలీసు ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం ఉంది కాబట్టి వాళ్ళకి కొందరికి ఎవరు ఉన్నారో ఆ క్యారెక్టర్లు, ఆ గుండాలు అలాంటి వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. తప్పే ఉంది. పోలీస్ డ్యూటీ ప్రజా రక్షణ కదా, ప్రజలను రక్షించాలి కదా. మీరు ఈ ముసుగులో వచ్చి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎలా? కాబట్టి పోలీస్ యాక్ట్ 30 ఉంది కాబట్టి వాళ్ళు నోటీసులు ఇచ్చారు, దాంట్లో తప్పు లేదు. మళ్ళా నేను ఆయన మాట్లాడుతున్నాడు, నాకే ఇది చేస్తే దళితులకి, ఎస్సీ ఎస్టీలకి ఏమంటారు? నీకే అంటే నువ్వు ఎవరు చెప్పు జగన్మోహన్ రెడ్డి? కేవలం పులివెందులకి ఎమ్మెల్యే మాత్రమే. ఏం నీ హోదా, నీ అర్హత ఏం చెప్పు? ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా లేదు నీకు. పోనీ ఒకవేళ ప్రతిపక్ష నాయకుడు హోదా ఉంటే క్యాబినెట్ మినిస్టర్ ప్రోటోకాల్ వస్తుంది అకార్డింగ్ టు ద ఈ అసెంబ్లీ ఫార్మాట్ లో. నువ్వు ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, నువ్వు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు ప్రజలు నీకు. నాకే ఏందయ్యా నీకు? నువ్వు కేవలం ఒకడే 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్రజలు నీకు ఆ స్థానం ఇవ్వలేదు. గుర్తుపెట్టుకు ఇంకా నువ్వు విర్రవీగిపోతా అంటే ఎట్లా చెప్పు? ప్లస్ దళితులకంట అసలు కుల ప్రస్తావన ఎందుకు తీసుకొని వస్తావు జగన్మోహన్ రెడ్డి? నువ్వు నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా ఏబిఎన్ ద్వారా జగన్మోహన్ రెడ్డికి, నీకు 24 గంటల సమయం ఇస్తా. టీటీడీ ఆలయంలో, తిరుమలలో గాని, అనుబంధ ఆలయాల్లో గాని, ఎప్పుడు గాని, ఎక్కడ గాని దళిత సోదరులకి ఇలా ఇబ్బంది కలిగిందని చెప్పి ఒక్కరి దగ్గర చెప్పించు. నువ్వు ఒక్కరి దగ్గర చెప్పించుద్దాం. నేను ఈరోజు ఏబిఎన్ ద్వారా జగన్మోహన్ రెడ్డిని, కరుణాకర్ రెడ్డిని, ఇంకెవరు సుబ్బారెడ్డిని అందరినీ ఛాలెంజ్ చేస్తున్నా. మీరు అందరూ కలిసి 24 గంటల సమయం ఇస్తా, ప్రూవ్ చేయండి. ఎందుకే అబద్ధాలు చెప్తారు? బుద్ధి ఉందా లేదన్నా మాట్లాడేటప్పుడు? కుల ప్రస్తావన ఎందుకు తీసుకొని వస్తారు? కుల ప్రస్తావన ఎందుకు తీసుకొని వస్తారు అంటున్నా. ఏ రోజైనా ఎవరికైనా అన్యాయం జరిగిందా? అన్యాయం జరగకపోతే కూడా వారి పరిస్థితి ఏమని? నువ్వు సంతకం ఎందుకు పెట్టలేదు చెప్పు. బాబాయ్ రెడ్డి మీరు అంటే అందరూ ఇంత ముందు ఆయన పట్టు వస్త్రాలు బ్రహ్మోత్సవాల సమయంలో ఇస్తున్నా కూడా ఎవరు అడగలేదు, ఎవరు ఏమి ఇలాంటివి పిలుపునిలేదు, ఇప్పుడే ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు అని చెప్పి నన్ను హౌస్ అరెస్ట్ చేయలేదా జగన్మోహన్ రెడ్డి గారు? నువ్వు మొట్టమొదటికి వచ్చేటప్పుడు నువ్వు డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పి అడిగిన దానికి నన్ను హౌస్ అరెస్ట్ చేయలేదా? చూపిమంటా విజువల్స్, చూపిమంటా ఫోటోస్, హౌస్ అరెస్ట్ చేయించలేదా నీ పోలీసులను పెట్టుకొని? సీరో కూడా చెప్తున్నావు. ప్లస్ నీకు సాంప్రదాయం తెలియదు కదయ్యా, నీకు సాంప్రదాయాలు తెలియదు. దంపతులతో చేయాలి పట్టు వస్త్రాలు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి సాక్షాత్ బ్రహ్మదేవుడు వచ్చి బ్రహ్మోత్సవాలు దగ్గరుండి 3 దేవతలు జరిపిస్తారని చెప్పి మన పురాణాలు చెప్తున్నాయి. అలాంటి అఖిలాండ కోటి బ్రహ్మోత్సవాలు నువ్వు వేరే పట్టు వస్త్రాలు ఇచ్చేదానికి దంపతులతో వెళ్ళాలి అని చెప్పి మన హిందూ మత సాంప్రదాయాలు చెప్తా ఉంటే నువ్వు ఒకడే వస్తా లింగ్ అని. శ్రీరామచంద్రమూర్తి కూడా యాగం చేసేటప్పుడు బంగారు సీతను పెట్టుకొని చేశాడయ్యా. నువ్వు తీసుకొని వచ్చేదానికి నీకేమి నీ వల్ల కాకపోతే ఎండోమెంట్ మినిస్టర్ చెప్పు, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి చెప్తే ఆయన తీసుకొని వస్తారు కదా. కేవలం ఫోటో షూట్ కోసం, హిందూ ఓట్ల కోసం నువ్వు 5 సంవత్సరాలు హిందువుల్ని మోసం చేశావు. అందుకనే ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆగ్రహంతో పాటు వెంకటేశ్వర స్వామి ఆగ్రహం నీ మీద పడింది కాబట్టి 11 స్థానాలకు పరిమితం అయిపోయావు. 11 స్థానాలకు పరిమితం అయిపోయావు. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా చివరిగా, నువ్వు ఖచ్చితంగా 24 గంటల లోపల ఎక్కడ ఎప్పుడు అన్యాయం జరిగితే మా దళిత సోదరులకి చెప్పు, లేకపోతే నువ్వు క్షమాపణ చెప్పని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్. రైట్ సార్, డిస్కస్ చేద్దాం సిట్ మీద కూడా. రాజేష్ గారు, ఏంటి అసలు ఒకవైపు ఇదంతా 100 రోజుల పాలన డైవర్షన్ కోసం లడ్డు కల్తీ అన్నారు, తర్వాత డిక్లరేషన్ అంటున్నారని నిన్న మాట్లాడినటువంటి పరిస్థితి. ఇక్కడేమో శ్రీవారికి సంబంధించి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కోట్లాది మంది భక్తులు ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన భక్తుల విశ్వాసాలకు సంబంధించినటువంటి అంశం ఇది. సో ఇక్కడ డైవర్షన్ పాలిటిక్స్ కనిపిస్తుందా, లేకపోతే జరిగినటువంటి తప్పు పైన విచారణ సాగుతున్నటువంటి పరిస్థితి? దానికి ఇవాళ వైసీపీ సంబంధించినటువంటి శ్రేణులు గుళ్ళకి వెళ్ళి ఆలయాలకు పూజలు పిలుపునిచ్చి దీనివల్ల రాష్ట్రానికి ఏదో అరిష్టం జరగబోతోంది చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి అంశం వల్ల అని చెప్పి ఆరోపిస్తున్నారు. ఎటు చూడాలి? ముందుగా ప్యానల్లో ఉన్న మిత్రులు, అలాగే ఏబిఎన్ వీక్షకులందరూ కూడా శుభ సాయంత్రం. శ్రీహర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి ప్రెస్ మీట్ విన్న తర్వాత ఆయన ప్రస్తావించిన
మానవత్వం, సెక్యులరిజం, ఇంకోటేంటి దేశం, హిందూయిజం, ఇట్లాంటి మాటలన్నీ విన్న తర్వాత నిజమే కదా, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి సెక్యులరిస్టు, సర్వమానవ సౌభ్రాతృత్వం కోరుకునే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ తిరుమల దర్శనానికి వెళ్తుంటే ఆటంకాలు కలిపియటం ఏంటని చెప్పని ఎవడన్నా కనీసం పిచ్చోళ్ళు లేచోళ్ళ ఒకళ్ళన్నా నమ్మకపోతారా అని చెప్పని ఆయన తాపత్రయం. ఇవాళ నిజంగానే అంతటి సెక్యులర్ భావాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండున్నట్టయితే మన శారదాపీఠం స్వరూపానంద గారు జగన్మోహన్ రెడ్డి గారిని నేనే స్వయంగా ఋషికేశ్లో స్నానం చేయించి హిందూగా కన్వర్ట్ చేయించాను, నేను చేసిన రాజశ్యామల యాగ పర్యవసానమే ఆ ఫలం దక్కే ఆయనకి ముఖ్యమంత్రిత్వం దక్కింది అని చెప్పని ఆయన ప్రకటించుకున్న రోజు నన్ను ఒక మతానికి ఎలా పరిమితం చేస్తావా, నువ్వు చేసిన యాగాల వల్ల నేను ముఖ్యమంత్రి కావడం ఏంటి, ప్రజలు వేసిన ఓట్ల వల్ల నాకు అవకాశం దక్కిందని చెప్పని ఆయన ఖండించి ఉండాల్సింది. తర్వాత మొన్న ఎన్నికలకు ముందు వాళ్ళ మేనత్త విమల గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఫాస్టర్లతో సమావేశం ఏర్పాటు చేసి క్రిస్టియన్ అయిన జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రిస్టియన్ మతం బతికుంటుంది, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సతీమణి ఇరువురు కూడా పర్సనల్ ప్రేయర్ టైం పెట్టుకొని ప్రే చేస్తూ ఉంటారు, అటువంటి జగన్మోహన్ రెడ్డిని కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్రంలో ఉన్న ప్రతి క్రిస్టియన్ మీద ఉంది అని చెప్పని ఆమె మతపరమైన పోలరైజేషన్కి ప్రయత్నం చేస్తున్నప్పుడు, అమ్మా విమల గారు, నాలాంటి సర్వమానవ సౌభ్రాతృత్వం కోరుకునేవాడిని ఒక మతానికి పరిమితం చేసి నువ్వు ఇవాళ నా స్థాయి చాలా తగ్గిస్తున్నావు, నువ్వు మతపరమైన పోలరైజేషన్కి ప్రయత్నం చేయటం ఏంటి, ఈమెకి ఈ జిల్లాలో అయిపోతే అయిపోయింది, నెక్స్ట్ జిల్లాలో ఈమె సభకు అనుమతి ఇవ్వద్దు అని చెప్పని కనుక ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలకుడుగా కొంచెం ఒక అడుగు ముందుకేసి మతపరమైన పోలరైజేషన్కి కానీ చొరవ కనుక ఆయన చూపించున్నట్టయితే ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఈ మాటలు మాట్లాడటానికి ఆస్కారం ఉండేది. అలాగే మంత్రి హోదాలో ఉన్న జోగి రమేష్ గారు, అలాగే ఎమ్మెల్యే హోదాలో ఉన్న దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, వాళ్ళిరువురు కూడా క్రిస్టియన్ సమావేశాలు ఏర్పాటు చేసి ఆ సమావేశాల్లో క్రిస్టియన్ అయిన జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటేనే ఈ రాష్ట్రంలో క్రిస్టియన్ మతం బతికుంటుంది, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే క్రిస్టియన్ ప్రయోజనాలు దెబ్బతింటాయి అని చెప్పని బహిరంగ సభా వేదికల నుంచి మతపరమైన ప్రసంగాలు వాళ్ళిద్దరూ చేసినప్పుడు ఆ పార్టీ అధ్యక్షుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని కట్టడి చేయగలిగి ఉన్నట్టయితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ శుద్ధపోస కబుర్లు చెప్తుంటే మనం కూడా వినటానికి ఆస్కారం కలిగి ఉండేది. కానీ ఆ రోజు ఒక పక్క స్వరూపానందను పెట్టి హిందూ పరమైన పోలరైజేషన్ కావాలి, రెండో పక్క వాళ్ళ మేనత్తని దొరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని జోగి రమేష్ వంటి వాళ్ళని పెట్టి క్రిస్టియన్ పోలరైజేషన్కి, అంటే ప్రజల మత విశ్వాసాలని జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లనే ఒక ప్రోడక్ట్గానే చూశారు. ఏదో ఒక రకంగా వాళ్ళందరూ గుండు గుత్తగా నాకు ఓట్లు వేయాలి, నేను ఓట్ల పరమైన ఆధిక్యత తెచ్చుకోవాలి, నేను 5 సంవత్సరాల నా పరిపాలనా ప్రాతిపదికగా ప్రజల మన్నన పొందలేను కాబట్టి ఈ ఎమోషనల్ ఇష్యూస్ బేసిస్లో నేను ఓట్లు దక్కించుకోవాలని చెప్పని ప్రయత్నం చేశాడు. తర్వాత నేను ఆయన ఏమంటున్నాడు, అసలు ఈ ఆచారాలు ఏంటి, ఈ సాంప్రదాయాలు ఏంటి అంటున్నాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాటు పట్టు వస్త్రాలు సమర్పించారు కదా, పట్టు వస్త్రాలు సమర్పించే రోజు ఆయన రెగ్యులర్గా వేసుకునే ప్యాంట్ షర్ట్ వేసుకుని వెళ్ళాడా, అక్కడ ఆలయ సాంప్రదాయం ప్రకారం ధోతి కట్టుకుని వెళ్ళాడా? అంటే ఒకప్పుడు గతంలో ప్యాంట్ షర్ట్ వేసుకుని వెళ్ళేవాళ్ళం టెంపుల్లో, గత 15 సంవత్సరాలుగా సాంప్రదాయ వస్త్రాలే ధరించి వెళ్ళాలి అని చెప్పిన ఒక కండిషన్ తీసుకొచ్చిన తర్వాత అందరికందరూ ఏ స్థాయిలో ఉన్న వ్యక్తులైనా ప్రధానమంత్రి గారి నుంచి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వరకు కూడా సాంప్రదాయ వస్త్రాలు ధరించి వెళ్తున్నారు. అదే విధానానికి కట్టుబడి జగన్మోహన్ రెడ్డి కూడా మిగిలిన సందర్భాల్లో ప్యాంట్ షర్ట్ వేసుకున్నా కూడా అక్కడికి వెళ్ళేటప్పటికి ధోతి కట్టుకొని వెళ్తున్నావుగా, అంటే ఆలయ సాంప్రదాయాన్ని మన్నించి అక్కడ నువ్వు ధోతి కట్టుకొని వెళ్ళినాడివి ఇంకొక ఆలయ సాంప్రదాయాన్ని మన్నించాలని ఎందుకని చెప్తా ఉన్నావు? అంటే ఆలయ సాంప్రదాయాన్ని మన్నించనంతటి పెద్దవాడు నువ్వు. జగన్మోహన్ రెడ్డిలో ఒక రకమైన యాటిట్యూడ్ పెరిగిపోయింది గత 5 సంవత్సరాలుగా. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తే స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్న డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ గారిని నేనా ముఖ్యమంత్రి నువ్వా ముఖ్యమంత్రివి అంటే, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అనేది స్టేట్ ఎలక్షన్ కమిషనర్ చేతిలో ఉంటుంది, అదొక రాజ్యాంగబద్ధ పదవి అని చెప్పిన విచక్షణ మర్చిపోయాడు. గౌరవ హైకోర్టు తన ప్రభుత్వం చేస్తున్న తప్పుల మీద తీర్పులు ఇస్తే నా ప్రభుత్వానికే వ్యతిరేకంగా తీర్పులు ఇప్పిస్తారా అని చెప్పని తన శ్రేణుల్ని తన నాయకుల్ని గౌరవ హైకోర్టు న్యాయమూర్తుల మీద కుసిగొల్పి బండ బూతులు తిట్టించాడు, ప్రెస్ మీట్లో బెదిరించే వైఖరి ప్రదర్శించాడు. ఆనాటి నుంచి రీసెంట్గా ఆయనకి పాస్పోర్ట్ అవసరమైంది. తన కూతురుని పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం కోసం
యూకే పర్యటించడానికి సిబిఐ కోర్టు నుంచి అనుమతి తీసుకున్నాడు. Yes. అనుమతి తీసుకున్న తర్వాత ప్రజాప్రతినిధుల కేసులో నమోదైన కేసు అంటే కోర్టుకు వచ్చి అఫిడవిట్ ఇవ్వండి అని చెప్పిన ఏకైక కారణానికి నేను న్యాయస్థానానికి అటెండ్ కావడం ఏంటి అని చెప్పని ఆఖరికి తన కూతురి దగ్గరికి వెళ్ళే అంశాన్ని కూడా వాయిదా చేసుకున్నాడు. ఈ రకమైన అహంకారంతో పెరిగిపోయి Yes. రేపు 28వ తారీఖు తప్పనిసరిగా కోర్టు విచారణకు రావాలి అని చెప్పిన నేపథ్యంలో ఆ 28వ తారీఖుని తప్పించుకోవడం కోసం ఈ తిరుమల పర్యటన పెట్టుకున్నాడు తప్ప కోర్టుకి నేను అడుగు పెట్టను అని చెప్పని తన ఆధిపత్య ధోరణి, నేను న్యాయస్థానంలోకి వెళ్ళి బోన్లో నిలబట్టమా, నేను అఫిడవిట్ ఇవ్వటమా అని చెప్పని ఒక రకమైన అహంకారాన్ని ప్రదర్శిస్తే వాళ్ళ వ్యవస్థలను ధిక్కరిస్తా Yes. ఏదో ఒక రకంగా ఎమోషన్స్ ఫ్లేరప్ చేయడం కోసం ఈ రోజు తిరుమల పర్యటన పెట్టుకున్నాడు. కానీ అక్కడ ఈ డిక్లరేషన్ అంశం ఎప్పుడైతే ప్రస్తావనకు వచ్చిందో అన్ని అంశాలని వాయిదా వేస్తా Right. నిన్న నేను ఈవినింగ్ 5:15 టైంలో ఆయన ఇంటి ముందుగా ట్రావెల్ చేశాం. ఆయన కాన్వాయ్ మొత్తం బయటకు వచ్చింది. మేము అనుకున్నాం బహుశా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతున్నట్టున్నాడు, బెంగళూరు వెళ్ళిపోవటానికి అని చెప్పని. ఆయన ఒక డ్రామా ప్లే చేయాలని చూశాడు. అది అంటే వీలు కాని పరిస్థితిలాగా అనిపించింది. Right. Yes. నేనేంటి డిక్లరేషన్ ఇవ్వడం ఏంటి అని చెప్పని. తర్వాత వాళ్ళ నాన్నగారు 5 సంవత్సరాలు ఇచ్చాడు. Yes. మేము పట్టు వస్త్రాలు సమర్పించి దైవ దర్శనానికి వెళ్ళిన వాళ్ళం. మా పాదయాత్ర కూడా శ్రీవారి పాదాల చెంత నుంచే మొదలు పెట్టాను. ఎండింగ్ కూడా ఇక్కడ చేసినటువంటి వారికి ఇప్పుడు ఎందుకు అనేది ఒక వ్యాలిడ్ ఆడియో ఉంటుంది, మీకు వినిపిస్తాను నేను. టైం ఇప్పటికీ చాలా మందిని విశ్వాసం వైపు తిప్పే విషయంలో తన కృషి ప్రశంసనీయంగా పెరుగుతోంది. అది మరింతగా పెరగాలని ప్రభు సేవలో అనిల్ కుమార్ మరింత ముందుకు పోవాలని ఆశిస్తూ మీ అందరి యొక్క ఆశీర్వాదం అనిల్ పైన ఉండాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. రైట్. ఎవరండి అమూల్యమైన మాటలు చెప్పింది? సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రైట్. వాళ్ళ బావగారు అనిల్ గారు హిందూయిజం నుంచి కన్వర్షన్స్ పెంచుతున్నాడు, వాటిని మరింతగా పెంచాలి అని చెప్పని, దానికి మీ అందరు ఆశీస్సులు కావాలి అని చెప్పని ఆయన కూడా సంతోషం వ్యక్తం చేస్తా ప్రజలకు చేసిన అప్పీల్ అది. అంటే వీళ్ళు హిందూ ఆలయాల మీద దాడి కొనసాగించారు. రాజశేఖర రెడ్డి గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఆలయాల మీద ఏ విధమైన దాడి కొనసాగించారు అని అంటే, మొన్న సుద్దపూస కబుర్లు చెప్తున్నాడు రమణ దీక్షితులు. ఆయన ఆలయ ప్రధాన అర్చకుడుగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారి కోసం తిరుమల కొండ మీద సుదర్శన యాగం చేశాడు. స్వామివారికి తప్ప వ్యక్తుల పేరిట యాగాలు చేయడానికి ఆస్కారం లేదు కొండ మీద. రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే ఆ యాగం కొనసాగింది. ఈ విధమైన ఉల్లంఘనలకి ఆలయ సాంప్రదాయాలకి తిలోదకాలు ఇచ్చి మమ్మల్ని అడ్డుకుంటారా, మమ్మల్ని డిక్లరేషన్ ఇవ్వమని కోరుకుంటారా అని చెప్పని ఒక రకమైన దాడిని చాలా క్లియర్ గా అందరికి కూడా అర్థమవుతుంది సార్. ఎందుకంటే అక్కడ ఆయన వెళ్ళాలి అనుకుంటే ఎక్కడ కూడా ఆపేటువంటి పరిస్థితి కూడా లేదు, వెళ్ళుండొచ్చు. సో డిక్లరేషన్ సంబంధించినటువంటి ఒక అంశం అనేది మంటలు ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా దీనికి సంబంధించినటువంటి అంశం పైన అటు హైందవ వాదులు దీనిపైన రగిలిపోతున్న పరిస్థితి, ఇంకొక వైపు సిట్ కూడా విచారణకు దిగినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏంటి జ్యోత్స్న గారు, హోంమంత్రి గారు మాట్లాడుతూ అసలు జగన్ని బహిష్కరించాలా దేశ నుంచి కూడా అని చెప్పి కామెంట్ చేసినటువంటి పరిస్థితి. ఆయన ఏమో అసలు నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళకూడదా, వెళ్తే తప్పేంటని చెప్పి ఇంకో వైపు అడుగుతున్నాను. ఇప్పుడు వాస్తవానికి కూడా ఎవరైనా సరే దేశ సమగ్రతకి ఎక్కడైనా ఇంటిగ్రిటీ వాట్ వి కాల్ దానికి కనుక ఎవరైనా ఎక్కడైనా భంగం కలిగిస్తారు లేదా కలిగించేటువంటి ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయి, అలా వాళ్ళ విధి విధానాలు ఉన్నాయి, వాళ్ళ నడవడిక అలా ఉంది అని అనుకున్న రోజున ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడేదైనా ఏదైనా అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద దేశద్రోహం కేసులు పెట్టాలండి, అందులో ఏమీ లేదు. అండ్ దోస్ పీపుల్ షుడ్ బి అవుట్ ఆఫ్ ద కంట్రీ, సింపుల్. ఇప్పుడు మన అందరం కూడా ఎంతసేపు ఏం ఆలోచిస్తున్నాం అంటే శ్రేయర్ గారు, జగన్మోహన్ రెడ్డి గుడికి వెళ్తా అన్నాడు, వద్దన్నారు, డిక్లరేషన్ అడుగుతున్నాము, డిక్లరేషన్ ఇవ్వట్లేదు, డిక్లరేషన్ ఇవ్వదలుచుకోక జగన్మోహన్ రెడ్డి వెళ్ళట్లేదు, ఇవి మన ఆలోచనలు. ఎందుకంటే వాస్తవానికి కూడా వి విల్ ఆల్ థింక్ ఇన్ దాట్ యాంగిల్ ఓన్లీ. కానీ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి చాలా క్రూరుడండి, మానవతావాది కాదు. మానవత్వం అతని మతం కాదు, రాక్షసత్వం దానవత్వం అతని మతం. నేను ఐఎమ్ సేయింగ్ ఇట్ ఓపెన్లీ. అయితే అతను ఏంటి అనంటే ఒక ప్లాన్ వేశాడు. ఏం ప్లాన్ వేశాడు మీరు గమనిస్తే, ఈ ప్రభుత్వం ఇందాక సార్ చెప్పారు చూసారా, నా ప్రభుత్వం నేను వెళ్ళాలా అనుకున్నాను, ఏదైనా సరే. అలా
అయ్యా అసెంబ్లీకి రావయ్యా అంటే నేను అసెంబ్లీకి వచ్చి అక్కడెక్కడో మూలన కూర్చోడండి, చిచ్చి నేను రాను, ఎప్పుడెప్పుడో నేను సైన్ చేయడమే, నేను రానన్నాడు. అలానే మొదటి రోజు నుంచి అదే ఫాలో అవుతున్నాడు. అందుకే మీరు గమనిస్తే ఇద్దరు వ్యక్తులు, వాళ్ళ పార్టీకి చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు గంజాయి మత్తులో కొట్టుకుని ఒకడు చచ్చిపోయి ఇంకోడు చంపేసి ఒకడు చచ్చిపోతే దాన్ని రాజకీయాలు, దానికి కూడా రాజకీయాలు ఆపాదించి పార్టీలకు ఆపాదించి ఢిల్లీ బై రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెడతారా లేదా అని అడిగాడు. తిక్కలోడు తింగరోడు, రైట్? ఇప్పుడు అదైపోయింది. అదైపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాడు. మొన్న వరదలు వస్తున్నారా నాయన అంటే ఇది మ్యాన్ మేడ్ వరదలు అన్నాడు. ఆ బుడమేరు గేట్లు ఉంటాయి అన్నాడు. ఇంకోటి అన్నాడు. అప్పుడు మనం ఏం చూసాం? ప్రజలందరూ కూడా పాపం మొత్తం యంత్రాంగం అంతా కూడా ఈ వరదల నుంచి ప్రజలను ఎలా కాపాడాలని సాక్షాత్తు ముఖ్యమంత్రి వర్యుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఆన్ గ్రౌండ్ ఉండి నడుము లోతు నీళ్ళలో, చాలా చోట్ల పీకల లోతు నీళ్ళలో కూడా వాళ్ళు చేస్తూ ఉంటే ఈ మహానుభావుడు ఏం చేశాడు? బోట్లతోటి ప్రకాశం బ్యారేజ్ ని డ్యామేజ్ చేసి తద్వారా లక్షల మంది చావు చూడాలి, కళ్ళ చూడాలి అనుకున్నాడా లేదా? వాస్తవమా కాదా? అదైపోయింది. ఇప్పుడు తను చేసినటువంటి ఇంకో తప్పు, పెద్ద తప్పు ఏంటి? తిరుపతి లడ్డు విషయంలో, తిరుపతి పవిత్రత విషయంలో తను చేసినటువంటి ఒక తప్పు బయటపడంగానే ఇలా ఎలా అని చెప్పి ఇమ్మీడియట్ గా నిన్న ఒక ప్లాన్ ఏం వేశాడంటే శ్రీహర్ గారు, నేను తిరుపతి వెళ్తాను, అల్లర్లు సృష్టించి తద్వారా ఒక లా అండ్ ఆర్డర్ సమస్య రాష్ట్రంలో అయిపోయింది అని అందాము అని అనుకున్నాడు. ఎప్పుడైతే నువ్వు డిక్లరేషన్ ఇస్తే కానీ నువ్వు అడుగు పెట్టలేవు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి మాట మాట్లాడారో ఇక అంతే. అక్కడేం ఉన్నదేమి పులివెందుల పులి సింహం ఆ దిక్కుమాల ఎలివేషన్ తప్పించి అక్కడేం పులి సింహాలు లేవు. పిల్లి అక్కడ అత్యంత భయస్తుడండి జగన్మోహన్ రెడ్డి, పరమ పిరికి పంద, అందులో డౌటే లేదు. సో ఇదేదో ఎటో తిరుగుతోంది, ఎందుకు వచ్చింది తలనొప్పి అని చెప్పి మరి ఇంట్లో కూర్చోవాలంటే మళ్ళీ మనసు ఒప్పుకోదు కదా. ఆ క్రూరుడు ఎవరైతే లోపల ఉన్నాడో అతను ఒప్పుకోడు కదా. ఇమ్మీడియట్ గా సరే నేను అల్లర్లు సృష్టించలేకపోయాను కదా, దీనికి ఇప్పుడు నేను కుల చిచ్చు పెడతానని స్టార్ట్ చేశాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా శ్రీహర్ గారు, అసలు జగన్మోహన్ రెడ్డి తిరుపతి వెళ్తాడా వెళ్ళడా, వెళ్ళనిస్తాడా వెళ్ళనివ్వరా, వెళ్ళగలుగుతాడా ఇవన్నిటికీ దళితుల ఆలయ ఎంట్రీకి ఏం సంబంధం అండి? ఏం సంబంధం? అసలు నిజంగా మాట్లాడితే దళితులని అసలు ఆలయంలోకి ఎంట్రీ అంటే ఎప్పుడైతే చాలా సివియర్ కండిషన్స్ ఉండినాయో ఆ టైంలోనే నాకు తెలిసి మెదక్ దగ్గర ప్రాంతంలో ఎక్కడనో, మెదక్ దగ్గర మహబూబ్ నగర్ దగ్గర ఎక్కడో ఫస్ట్ సారి చాలా బ్రహ్మాండంగా విత్ హ్యూజ్ పాంప్ అండ్ రిగర్, అరే అందరూ సమానం, దళితులకి ఆలయ ప్రవేశం అనేటువంటిది ఒక ఖచ్చితంగా ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం, అది దాని వాళ్ళ రైట్ అని చెప్పి ఆ రోజు చేసి చూపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అసలు ఏమన్నా సంబంధం ఉందా? కులాలకి ఏమన్నా సంబంధం ఉందా ఇందులో? ఎందుకు చేశాడు? మళ్ళీ వచ్చి ఇట్లా కూర్చొని ఆ ప్రెస్ ముందర వాట్ ఈస్ దిస్, ఆ బిక్కమా వేసుకొని వాట్ ఈస్ దిస్, ఏం బిక్కమా వేసుకొని వాట్ ఈస్ దిస్, యూ హావ్ డన్ ఎ సిన్, యూ హావ్ డన్ ఎ క్రైమ్, సో డెఫినెట్లీ హీ షుడ్ బి థ్రోన్ అవుట్ ఆఫ్ ద కంట్రీ, అందులో డౌట్ ఏం లేదండి. కులాల మధ్య చిచ్చు పెట్టేవాడు, మతాల మధ్య చిచ్చు పెట్టేవాడు, ప్రజల మధ్య చిచ్చు పెట్టేవాడు నా దేశంలో ఎలా ఉంటాడు? సెక్యులరా? హిందుత్వం ఇదేనా? ఎవరానైనా మీరు అందరూ అడగడానికి ఇది హిందుత్వం అంటే తెలుసా వాళ్ళకి? అసలు పరమత సహనం అంటే తెలుసా వాళ్ళకి? అసలు మత సామరస్యం అంటే తెలుసా వాళ్ళకి? అసలు ఇంకోటి లాస్ట్ పాయింట్ శ్రీహర్ గారు, నన్ను మించినటువంటి మానవతావాది లేడు. నా మతం అడుగుతారా, రాసుకోండి, రాసుకోరా సాంబా అన్నట్టుగానా డిక్లరేషన్ నువ్వు ఇయ్యాలి, నీ చేతులతో నీ సంతకం, ఈ పెన్నుతోటి నీ సంతకం నువ్వు చేయాలి, ఎవరో వచ్చి రాసుకోవడానికి కాదు డిక్లరేషన్ అనేది. అక్కడ మాజీ టీటీడీ సభ్యులు కూడా ఉన్నారు, చెప్తారు అన్నగారు. ఇదైపోయింది. అసలు మానవత్వం అనేటువంటి పదానికి అసలు అర్థం తెలుసా జగన్మోహన్ రెడ్డికి? సొంత బాబాయిని చంపించినటువంటి నీకు మానవత్వం ఉందా? మానవత్వం ఉందా? నీ చెల్లిని ఇంట్లోంచి గెంటేసావు, నీకు మానవత్వం ఉందా? ఎక్కడో ఏదో రాష్ట్రంలో బతుకుతున్నటువంటి ఒక అమ్మాయిని తీసుకొచ్చి నీ పోలీసులే అంటారు, ఇష్ట రీతిన అమ్మాయిని టార్చర్ పెట్టినటువంటి నీకు మానవత్వం ఉందా? అమరావతి మహిళా రైతులండి, జుట్లు బట్టి లాగి పొత్తి కడుపుల్లో కొట్టి వాళ్ళని ఏ రకంగా నానా హింస పెట్టాడు, నీకు మానవత్వం ఉందా? నువ్వు మానవత్వం గురించి మాట్లాడతావా? పసి పిల్లల్ని, మిస్బా లాంటి పసి పిల్లల్ని చంపేస్తే కనీసం నోరు వెనపలేనటువంటి వాడు, నీకు మానవత్వం ఎక్కడదయా? రైట్. బాలరాజు రెడ్డి గారి విచారణ కూడా కొనసాగుతున్న నేపథ్యం మనం చూస్తున్నాం. సిట్ కూడా తిరుపతిలోనే ఉంది. సో సిట్ దృష్టికి కూడా మీ దగ్గర ఉన్నటువంటి అంశాలు కావచ్చు,
ఇవ్వబోతున్నారా? సిట్ విచారణ ఎలా కొనసాగాలనుకుంటున్నారు? ఇంకోవైపు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ కూడా మాట్లాడారు, అవసరమైతే కేంద్రం కూడా దీంట్లో ఇన్వాల్వ్ కాబోతోందని. సో ఏ విధంగా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం కూడా ఉంది? ఖచ్చితంగా సిట్ బృందానికి ఒక మంచి సమర్థవంతమైనటువంటి పోలీస్ అధికారులతో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆ బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో నిజాలు ఎక్కడెక్కడ ఏం పొరపాటు జరిగింది, ఎప్పుడు జరిగింది, కలిపారా, కల్పించారా, ఎవరు కలిపారు, ఎందుకోసం కలిపారు, ఆ పూర్తి వివరాలు తొందరలోనే ఉంది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. ఈ చేత్తో చేసి ఈ చేత అనుభవించాలా. జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు వారి ఏం జరిగిందో, వెంకటేశ్వర స్వామి పట్ల అపచారంగా మాట్లాడితే ఏం జరిగిందో, దీంట్లో ఉన్నటువంటి ఈ మా ఈరోజు ఎవరెవరి గురించి అంటే శాపాలు కాదు, ఇది జరిగింది. వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి గురి ఎవరెవరు పొరపాట్లు చేస్తారో వాళ్ళకందరికీ ఏమేమి శిక్ష విధించారో లోకానికి అంతా తెలుసు, ప్రజలకంతా తెలుసు, శివారి భక్తులందరికీ తెలుసు. నాకైతే గట్టి నమ్మకం, విశ్వాసం ఉంది. అసలు టెండర్ డాక్యుమెంట్ ఎందుకు ఆల్టర్ చేశారు? 2019లో మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ గీస్ అప్లై చేస్తున్నట్టు టెండర్ డాక్యుమెంట్ ని ఇంటెన్షనల్ గా ఎందుకు మీరు దాంట్లో ఆల్టరేషన్స్ చేశారు? ఎందుకు వైలేట్ చేశారు? ఎవరి కోసం వైలేట్ చేశారు? సక్రమంగా కౌగి ప్రొడక్షన్ అటువంటి సప్లైస్ తీసుకోకుండా దాన్ని మిల్క్ అవసరం లేదని చెప్పి దానికి ఎందుకు ఆల్టర్ చేశారు? 250 crores ఉన్నటువంటి దాన్ని 150 crores ఎందుకు చేశారు? దాదాపు నాకు తెలిసి 18 ఆల్టరేషన్స్ చేశారు. 18 అవసరమా చెప్పండి? అంటే మామూలుగా ఎట్లా జరుగుతుందంటే టెండర్ ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ ఏదైనా టెండర్ లో దక్కించుకోవాలంటే ముందు అధికారులతో మాట్లాడుకొని వీడికి కావాల్సినటువంటి నామ్స్ అని దాంట్లో ఫిలప్ చేసుకొని చేసే ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి టీటీడీలో మేము ఆశ్చర్యపోతున్నాం. టీటీడీలో ఇలాంటి ప్రక్రియ జగన్మోహన్ రెడ్డి వచ్చిన సందర్భంలో మా దురదృష్టం. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పటికి కూడా రివర్స్ టెండరింగ్ విధానం ఇంకా కూడా కొనసాగుతున్నట్టు తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాన్ని రద్దు చేశారు. మరి దీన్ని తీసుకొని వచ్చిన విధానం కావచ్చు, ఇది పర్చేజింగ్ కమిటీ మీకు తెలుసు టీటీడీ పాలక మండలిలో వివిధ కమిటీలు కూడా అనుబంధంగా పనిచేస్తాయి. సో వాళ్ళు ఆమోదించడం ఇవన్నీ కూడా జరిగాయా? ఏం లేదు, పర్చేస్ కమిటీ లేదు, బోర్డు లేదు, ఏమీ లేదు. మొత్తం నడిపిందంతా ఇద్దరే, ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి, అంతకుముందు సుబ్బారెడ్డి. ఎందుకంటే ఒక చైర్మన్ ఒక ఈవో ఉంటారు కాబట్టి సుబ్బారెడ్డి టైంలో ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి టైంలో ధర్మారెడ్డి. ఈ ముగ్గురే మొత్తం కథ మొత్తం తిప్పింది, నడిపింది వీళ్ళు ముగ్గురే. సిట్టు ఫస్ట్ వీళ్ళు ముగ్గురిని పట్టుకోవాలా. వీళ్ళు ముగ్గురిని పట్టుకొని ఆయన ఎందుకు చేశారు అంటే మొత్తం విషయాలు బయట వస్తుంది. కేవలం నోటీసులు ఇచ్చి పిలిచి రానన్న బుజ్జి అంటే సమాధానం చెప్పారు. వీళ్ళు ఏ విధంగా అడగాలో, ఎట్లా అడగాలో అడిగితే ఖచ్చితంగా సమాధానం వస్తుంది. ఎవరిని వదలాల్సిన పని లేదు, ఎవరిని వదిలే అవసరం కూడా లేదు మాకు. ఎందుకంటే ఇది నిష్పక్షపాతంగా ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వం మాది. ఇంతకుముందు నీ ప్రభుత్వంలో మరిగా ఇండియన్ పోలీస్ సర్వీస్ ని పొలిటికల్ సర్వీస్ గా చేసుకొని దాదాపు నేను నమ్మి దాదాపు 3 పోలీస్ ఆఫీసర్ సస్పెండ్ అయిపోయినారు. ఇంకెంతమంది సస్పెండ్ అవుతారో. కాబట్టి నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుంది. అంటే సార్, హిందుత్వానికి పేటెంట్ అని చెప్పి బీజేపీ ఇది చూస్తోందా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు అని చెప్పి కూడా అడిగారు. సో చూస్తున్నారా అని అడగడం, ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితుల పైన ఇవన్నీ తర్వాత ఎందుకంటే అవన్నీ పైన తెలియదేమో, లేదా పైన వాళ్ళు దీని మీద ఏ రకంగా స్పందిస్తున్నారు అనేటువంటి ఇది ఉందా, లేకపోతే ఎందుకు ఆ కామెంట్ చేసాడో తెలియదు. కానీ ఈ నేపథ్యంలో ఇవాళ శ్రీనివాస్ వర్మ గారు స్పందించారు. కానీ దీంట్లో సంబంధించిన కూడా ఇన్వాల్వ్ అవుతారా అని ఆయన ప్రస్తావించారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా. 4 రోజుల ముందు మా జాతీయ అధ్యక్షుడండి జేపీ నడ్డా గారు, కేంద్ర హెల్త్ మినిస్టర్, ఆరోగ్య శాఖ మంత్రి, వారు స్పందించారు. ప్రహ్లాద్ జోషి కేబినెట్ మినిస్టర్, వారు ఫుడ్ అనాలిసిస్ సంబంధించి కన్సర్న్ మినిస్టర్, వారు స్పందించారు. పురంధేశ్వరి గారు మా రాష్ట్ర అధ్యక్షురాలు ఖచ్చితంగా డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత వీళ్ళు పైకి వెళ్ళాలని చెప్పారు. బండి సంజయ్ మాట్లాడారు, కిషన్ రెడ్డి మాట్లాడారు. ఇంకెవరు మాట్లాడాలండి నీకు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పు. మా జాతీయ అధ్యక్షుడు మాట్లాడితే నీ మారిగా ఒకరు కాదు కదా. మా పార్టీలో సమిష్టి నిర్ణయం ఉంటుంది, నీ దాంట్లో ఏకపక్ష నిర్ణయం ఉంటుంది. మేము అందరూ కలిసి నిర్ణయం తీసుకున్నాం. ఎఫ్ఎస్ ఫుడ్ సేఫ్టీ అండ్ FSIA ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కంట్రోల్, కేంద్ర హెల్త్ మినిస్ట్రీలో కంట్రోల్ ఉంటుంది. వారు చెప్పారు మేము రిపోర్ట్స్ తీసుకొని మేము పరిశీలిస్తామని చెప్పి. కాబట్టి ఎవరికి అనుమానం లేదు. చివరిగా ఇప్పుడు స్వచ్ఛమైన ఆవు నెయ్యితో స్వామివారి ప్రసాదాలు టీటీడీ తయారు చేస్తా ఉంది. భక్తులు ఎవరు ఆందోళన పడకుండా స్వామివారి ప్రసాదాన్ని, స్వామివారి ప్రతిమగా మీరు స్వీకరించే అవకాశం ఉంది. ఇప్పుడు ప్లస్ అందరూ అనుకుంటున్నారు ఏదో లడ్డు తగ్గిపోయింది. కష్టంగా లెక్కలు చెప్తున్నాయి. గత వారం 10 రోజుల నుంచి మనం పరిశీలిస్తే గవర్నమెంట్ కూడా క్లారిటీ ఇచ్చింది, టీటీడీ కూడా మీలాంటి వారు క్లారిటీ ఇచ్చిన తర్వాత లడ్డుల కొనుగోలు కూడా పెరిగాయి. ఎందుకంటే
అనుబంధ ఆలయాల్లో కావచ్చు, లేదా మనకు విక్రయించే ప్రతి చోట పరిశీలించినప్పుడు మా వాళ్ళు కూడా హైదరాబాద్కి వెళ్ళి దీన్ని ఎపిసోడ్ వచ్చిన తర్వాత చూస్తే చాలా మంది కొనుగోలు చేసి అక్కడే చూపించినటువంటి లైవ్ లో చూపించినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం సార్. అయ్యో ఎంతమంది అడుగుతున్నారన్న, నాకు ఫోన్ చేసి బాను లడ్డు పంపిస్తావు, నిన్న కూడా విజయవాడకి కావాలన్నారు, హైదరాబాద్కి కావాలన్నారు. Yes. కాబట్టి మన వెంకటేశ్వర స్వామి ఉన్నటువంటి దాని ఆకర్షణ తగ్గే ప్రసక్తి లేదు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నాగాలు పన్నినా స్వామే, మీరే. ఎస్ చూద్దాం సార్. రాజేష్ గారు ఏం చెప్తారు? ఇప్పుడు ఆల్రెడీ సిట్ విచారణకి అయితే మాత్రం వెళ్ళినటువంటి పరిస్థితి, ఏ విధంగా ఈ విచారణ సాగాలంటారు? ఎందుకంటే దీనిపైన సిట్ అంటే ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉంటుంది, సిట్ అంటే సిట్ అంటారు, స్టాండ్ అంటే స్టాండ్ అంటారు. కాబట్టి ఇక్కడి నుంచి కాదు, అసలు దీని మీద సిబిఐనో లేకపోతే సిట్టింగ్ జడ్జో విచారణ జరపాలని చెప్పి మళ్ళీ ఒక కొత్త వాదనని, కొత్త రాద్ధాంతాన్ని కూడా స్టార్ట్ చేశారు. సో సిట్ ఆ రకంగా ఉండేటువంటి పరిస్థితి ఉందా? మొట్టమొదటిగా వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐని ఎందుకు కోరుకుంటున్నారు అని అంటే, మొన్న 23వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారికి సిబిఐ కేసులో బెయిల్ దక్కి 11 సంవత్సరాల కాలం పూర్తయిపోయింది. వాళ్ళ చిన్నాన్న గారి హత్య కేసు 4 సంవత్సరాల కాలం, అంటే సిబిఐకి అప్పచెప్పి 4 సంవత్సరాలు పూర్తయిపోయింది. హత్య జరిగి 5.5 సంవత్సరాల కాలం గడిచిపోయింది. మొన్న 15వ తారీఖు 5.5 సంవత్సరాల కాలం పూర్తయిపోయింది. ఇప్పటి వరకు ఆ కేసులు విచారణ స్టేజ్కే ఇంకా రాలేదు. కాబట్టి సిబిఐ కనుక అప్పచెప్తే ఇంకొక దశాబ్ద కాలం పాటు ఇట్లాగే ప్రొలాంగ్ చేసుకోవచ్చు అని చెప్పనే ఒక ఆశ ఉంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నియామకం చేపట్టబడ్డ గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారికి ఒక మంచి పేరుంది. ఆయన వ్యవహార శైలి సర్వశ్రేష్టంగానే ఉంటుంది. ఖచ్చితంగా కేసు మూలాల్లోకి వెళ్ళి విచారణ చేయగలుగుతారు. కేసు మూలాల్లోకి వెళ్ళి విచారణ చేసినప్పుడు అసలు ఈ రివర్స్ టెండర్ పాలసీ ద్వారా అసలు దీన్ని రివర్స్ టెండర్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎందుకంటే శ్రీవారి ఆలయ ప్రసాద వినియోగం కోసం వాడే ఏ ఉత్పత్తినైనా సరే క్వాలిటీ ప్రాతిపదికగా అంటే కొనుగోలు చేయాలి తప్ప ధర ప్రాతిపదికగా కొనుగోలు చేయడానికి వీల్లేదు. ధర దగ్గర రాజీ పడితే క్వాలిటీ దగ్గర కూడా రాజీ పడిపోయినట్టే. అంటే రాజీ పడ్డ క్వాలిటీతోటి శ్రీవారి ప్రసాదం తయారు చేయించడం కానీ వారికి నివేదించడం కానీ ఎట్టి పరిస్థితుల్లో సహేతుకమైన నిర్ణయం కాదు. ఆ నిర్ణయం తీసుకున్నది ఎవరు, ఎందుకు తీసుకున్నారు? అలాగే ఇప్పటి వరకు మన రామారావు గారు ప్రస్తావించినా, భాను గారు ప్రస్తావించినా కూడా టెండర్ కండిషన్స్ ఎందుకు ఆల్టర్ చేయాల్సి వచ్చింది? ఎవరి ప్రయోజనాలు కాపాడటం కోసం ఆ నిర్ణయాలు చేసింది ఎవరు, వాటిని అమలు చేసింది ఎవరు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి రివర్స్ టెండరు నిర్ణయం వల్ల 4 సంవత్సరాల క్రితం పూర్తి కావాల్సిన పోలవరం ప్రాజెక్టు దాని జస్టేషన్ ఎప్పటికో ఇప్పటికీ తెలియని అనిశ్చిత స్థితిలోకి వెళ్ళిపోయింది. వెలుగొండ ప్రాజెక్టు, మచిలీపట్నం పోర్టు, ఆఖరికి అమరావతి ప్రాంతంలో నిర్మాణం జరగాల్సిన హ్యాపీనెస్ట్ అనే ఒక రెసిడెన్షియల్ ప్రాజెక్టును కూడా ఈ రివర్స్ టెండర్ కే బలి చేశారు. ఇవాళ ఈ రివర్స్ టెండర్ కి సాక్షాత్తు తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని కూడా బలి చేశారు వీళ్ళు. ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా లోతైన విచారణ జరగాల్సిందే, కేసు మూలాలకు వెళ్లాల్సిందే. బాధ్యులు ఎవరైనా ఏ స్థాయిలో ఉన్నా సరే జుట్టు పట్టుకొని బయటికి లాక్కొచ్చి వీళ్ళు బాధ్యులు, ఈ అపకారానికి బాధ్యులు వీళ్ళని చెప్పని నిర్ధారణ చేయాల్సింది.